నెక్స్ట్ టాపిక్ ఆఫ్ కస్టమ్స్. మనం ఇప్పుడు ఏం చూస్తున్నాం, లెవీ అండ్ ఎగ్జంప్షన్స్ చాప్టర్లో ఫస్ట్ వీడియోలో మనం ఏం చూసామంటే అసలు మొత్తం బేసిక్స్ చూసాం. ఏమేం చూసాం? కస్టమ్స్ యొక్క ఏంటి లెవీ అండ్ ఎగ్జంప్షన్ చాప్టర్ యొక్క ఓవర్వ్యూ చూసాం, దాని యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, అలాగే కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఆర్టికల్స్ గురించి మాట్లాడాం కదా అది. ఆ తర్వాత ఎన్ని రకాల ఒక ట్యాక్స్ లెవీ చేయాలంటే ఎన్ని స్టేజెస్ ఉంటాయి అని ఇవి కవర్ చేసుకున్నాం. ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోతాం అనమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే డెఫినేషన్స్ కవర్ చేద్దాం. ట్యాక్సిబుల్ ఈవెంట్ అండర్ కస్టమ్స్ అనే చాప్టర్లోకి వెళ్తున్నాం మనం. ఇక్కడ ఫస్ట్ ఏం చెప్తాడంటే ఛార్జింగ్ సెక్షన్ 12 ఏం చెప్తుందంటే కస్టమ్ డ్యూటీ లెవీ చేయాలంటే నువ్వు ఎయిదర్ ఇంపోర్ట్ అన్నా చేసుకుని ఉండాలి, ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ అన్నా చేసి ఉండాలి. ఈ రెండింటి మీద డ్యూటీస్ ఆఫ్ కస్టమ్స్ అనేది లెవీ అవుతుంది. ఓకే, కానీ లెవీ అవ్వాలంటే ఇప్పుడు రేట్ కస్టమ్స్ డ్యూటీ ఇప్పుడు మనం ఫస్ట్ ఏం మాట్లాడాం, కస్టమ్ డ్యూటీ అప్లై అవుతుంది అని చెప్పాం. కస్టమ్ డ్యూటీ యొక్క ఇప్పుడు ఎంత రేట్ అప్లికబుల్ అవుతుంది అని చెప్పేది ఎవరంటే కస్టమ్స్ తారీఫ్ యాక్ట్ చెప్తుంది. ఈ కస్టమ్స్ తారీఫ్ యాక్ట్ డిఫైన్ చేసిన రేట్స్ ప్రకారం మనం రేట్స్ ఇంప్లై చేస్తాం వీళ్ళ మీద. ఓకే, దీంట్లో ఈ కస్టమ్స్ తారీఫ్ యాక్ట్లో ఫస్ట్ షెడ్యూల్, సెకండ్ షెడ్యూల్ అని రెండు ఉన్నాయి. ఫస్ట్ షెడ్యూల్ ఏం చెప్తారంటే రేట్ ఆఫ్ డ్యూటీ ఆన్ ఇంపోర్టెడ్ గూడ్స్ మీద అప్లికబుల్ అయ్యే రేటు. సెకండ్ షెడ్యూల్ ఏం చెప్తున్నాడు, ఎక్స్పోర్టెడ్ గూడ్స్ మీద అప్లికబుల్ అయ్యే రేటు. ఓకే, ఛార్జింగ్ సెక్షన్ 12 ఏం చెప్తుంది, కస్టమ్ డ్యూటీ లెవీ అవ్వాలంటే ఇంపోర్ట్స్ కానీ ఎక్స్పోర్ట్స్ కానీ జరగాలి. వాటి మీద అప్లికబుల్ అయ్యే రేటు కస్టమ్స్ తారీఫ్ యాక్ట్ చెప్తుంది. ఫస్ట్ షెడ్యూల్ ఏం చెప్పారు, ఇంపోర్ట్స్ మీద చెప్పారు. సెకండ్ షెడ్యూల్ మీద ఎక్స్పోర్టెడ్ గుడ్స్ మీద చెప్పారు. ఓకే, అయితే నెక్స్ట్ ఇక్కడ చూడు ఒకసారి. కస్టమ్స్ తారీఫ్ యాక్ట్ సెక్షన్ 12 ఇది తరుణ్ రాజ్ సార్ మెటీరియల్. ఇక్కడ ఛార్జింగ్ సెక్షన్ ఏం చెప్తుంది, దేర్ మస్ట్ బి గూడ్స్ ఉండాలంట. గూడ్స్ అనేవి ఉండాలి. ఆ గూడ్స్ అనేవి సచ్ గూడ్స్ మస్ట్ బి ఇన్ తారీఫ్ యాక్ట్ 1975. అవి డ్యూటీయబుల్ గూడ్స్ అయి ఉండాలి. సచ్ డ్యూటీబుల్ గూడ్స్ మస్ట్ బి ఇంపోర్టెడ్ ఆర్ ఎక్స్పోర్టెడ్. సచ్ ఇంపోర్ట్ మస్ట్ బి ఇన్ టు ఇండియా ఆర్ ఎక్స్పోర్ట్ ఫ్రమ్ ఇండియా. ఇంపోర్ట్స్ అంటే ఏంటి, ఇండియాలోకి ఇంపోర్ట్ చేసుకోవడం. ఎక్స్పోర్ట్ అంటే ఇండియా నుంచి వేరే కంట్రీకి ఎక్స్పోర్ట్ చేయడం. ఇప్పుడు చూడు ఒకసారి ఇంపోర్ట్ డెఫినేషన్ అంటే ఇక్కడ చెప్తున్నాడు, import with its grammatical variation and its and cognate expressions means bringing into India from a place outside India. బయట ప్లేస్ ఆఫ్ అవుట్ సైడ్ ద ఇండియా నుంచి ఇండియాలోకి తీసుకురావడం. ఎక్స్పోర్ట్ అంటే ఏంటి, ఇండియాలోంచి అవుట్ సైడ్కి తీసుకెళ్ళడం అంతే. టేకింగ్ అవుట్ ఆఫ్ ఇండియా టు ఏ ప్లేస్ అవుట్ సైడ్ ఇండియా, అదే చెప్పాడు. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏం తెలియాలి, ఇక్కడ డ్యూటీయబుల్ గుడ్స్ అన్నాడు. వాట్ ఈస్ డ్యూటీయబుల్ గుడ్స్ అంటే కింద చెప్పాడు చూడు, ఏదైతే దేని మీద అయితే డ్యూటీ అనేది రేట్ ఆఫ్ డ్యూటీ అనేది అప్లికబుల్ అవుతుందో దాన్నే డ్యూటీయబుల్ గుడ్స్ అంటాడు. ఎనీ గుడ్స్ విచ్ ఆర్ చార్జబుల్ టు డ్యూటీ ఆన్ విచ్ డ్యూటీ హ్యాస్ నాట్ బీన్ పెయిడ్. ఆ గూడ్స్ మీద అనేది డ్యూటీ అనేది లెవీ అవుతుంది కాబట్టి డ్యూటీయబుల్ గూడ్స్ అన్నాం. ఒకవేళ డ్యూటీ పే చేసిన తర్వాత వాటిని ఏమంటారంటే డ్యూటీ పెయిడ్ గూడ్స్ అంటాడు. ఓకే, ఇది కూడా అయిపోయాయి, డ్యూటీబుల్ గూడ్స్ అయిపోయాయి. మనం ఇంకేమైనా తెలుసుకోవాలా ఈ డెఫినేషన్లో. ఛార్జింగ్ సెక్షన్ 12 ఏం చెప్తుంది, ఇంపోర్ట్స్ మీద ఎక్స్పోర్ట్స్ మీద నీ కస్టమ్ డ్యూటీ లెవీ అవుతుంది. ఆ గూడ్స్ అనేవి డ్యూటీబుల్ గూడ్స్ అయి ఉండాలి. అసలు ఇంపోర్ట్ అంటే ఏంటి, ఇండియాలోకి ఇంపోర్ట్ చేసుకోవడం. ఎక్స్పోర్ట్ అంటే ఇండియా నుంచి వేరే కంట్రీకి ఎక్స్పోర్ట్ చేయడం అంతే. డెన్ నెక్స్ట్ ఏంటంటే గూడ్స్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సేపు ప్రతి చోట గూడ్స్ అన్నావా, దెర్ మస్ట్ బి గూడ్స్ అన్నా. ఆ గూడ్స్ అంటే ఏంటట, గూడ్స్ అనేవాడి గూడ్స్ ఇంక్లూడ్స్ వెజల్, గూడ్స్ ఇంక్లూడ్స్ వెజల్, వెహికల్, ఎయిర్క్రాఫ్ట్. వెజలు, వెహికల్, ఎయిర్క్రాఫ్ట్ కూడా గూడే. స్టోర్స్ అంటే ఏంటి, మీన్స్ గూడ్స్ ఫర్ యూజ్ ఇన్ వెహికల్, ఎయిర్క్రాఫ్ట్ అండ్ ఇంక్లూడ్స్ ఫ్యూయల్, స్పేర్ పార్ట్స్ అండ్ అదర్ ఆర్టికల్స్ ఆఫ్ ఎక్విప్మెంట్ వెదర్ ఆర్ నాట్ ఫర్ ఇమీడియట్ ఫిట్టింగ్. ఇక నువ్వు పైన ఏం చెప్పావు, వెజలు, వెహికల్, ఎయిర్క్రాఫ్ట్, వీటిల్లో ఉండే ప్రతి ఐటెం కూడా స్టోర్ అవుతుంది. మీన్స్ గూడ్స్ ఫర్ యూజ్, ఇందులో వాడుకునే ఐటమ్స్. యూజ్ ఇన్ వెజల్, ఎయిర్క్రాఫ్ట్ అండ్ ఇంక్లూడ్స్, ఇందులో వాడే ఫ్యూయల్, స్పేర్ పార్ట్స్ అవి కూడా ఏమవుతున్నాయి, గూడ్సే అవుతున్నాయి. అరే ఓకే, నెక్స్ట్ బ్యాగేజ్ కూడా గూడే.
కరెన్సీ అండ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అవి కూడా గూడే. కానీ జీఎస్టీ ప్రకారం వాటిని ఏమంటాం? నాట్ గూడ్స్ అండర్ జీఎస్టీ. జీఎస్టీ ప్రకారం కరెన్సీ అండ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి గూడ్స్ కాదు. బట్ ఇక్కడ మాత్రం అవి గూడ్సే. ఇది కస్టమ్స్ యాక్ట్లో. ఎనీ అదర్ కైండ్ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీ కూడా గూడే. గూడ్స్ అంటే నేర్చుకున్న వెజలు వెహికల్ ఎయిర్క్రాఫ్ట్ అందులో వాడే ఫుడ్ ఫ్యూయల్ స్పేర్ పార్ట్స్ అండ్ అదర్ ఆర్టికల్స్ ఆఫ్ ఎక్విప్మెంట్ అనేవి కూడా స్టోర్స్ అంటాం అనమాట. ఇప్పుడు మనకి డెఫినేషన్ వరకు అయిపోయింది. ఇండియా అంటే ఏంటి? ఇది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఏంటివి చూడు. ఇది ఇండియా ఉందా? దిస్ ఈజ్ ఇండియా. ఇండియా నుంచి ఇది ఒక బేస్ లైన్ అనుకుంటే, బేస్ లైన్ నుంచి 12 నాటికల్ మైల్స్ ఏమంటాం? టెరిటోరియల్ వాటర్స్ అంటాం. ఈ బేస్ లైన్ నుంచి 200 నాటికల్ మైల్స్ అంటే టెరిటోరియల్ వాటర్ దాటిన తర్వాత ఈ ఏరియా ఉంది చూసావా, దీన్ని ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటాం. ఓకే, ఇది 200 నాటికల్ మైల్స్ ఫ్రమ్ బేస్ లైన్ నుంచి క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఆ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ కూడా దాటేస్తే దీన్ని ఏమంటుంటే హైసీస్ అంటాం. ఓకే, 1 సెకండ్. మనం ఇప్పుడు ఏమి నేర్చుకున్నాం? ఛార్జింగ్ సెక్షన్ గురించి ఒక అండర్స్టాండింగ్ వచ్చింది కదా. ఆ ఛార్జింగ్ సెక్షన్ మీద ఏమైనా బిట్స్ అడుగుతున్నాడంటే ఒక బిట్ ఉంది చూడు ఇక్కడ. ఎప్పుడు అడిగాడు ఈ బిట్ని? ఎంటీపీ 2019లో అడిగాడు. సారీ, అక్టోబర్ 2019లో అడిగాడు. ఓకే, ట్యాక్సిబుల్ ఈవెంట్ అండర్ కస్టమ్స్ యాక్ట్ 1962 ఏంటి? ఇంపోర్ట్ ఆఫ్ గుడ్స్ ఇంటూ ఇండియా ఆర్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గుడ్స్ ఫ్రమ్ ఇండియా. ఇంపోర్ట్స్ అనేవి ఇండియాలోకి వస్తాయి కదా, ఎక్స్పోర్ట్ అనేది ఇండియాలోంచి బయటికి వెళ్తాయి. అదే ఆన్సర్. ఇదేమన్నాడు? సప్లై ఆఫ్ గూడ్స్ ఇంటూ ఇండియా, సప్లై ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ ఇండియా టు అవుట్ సైడ్ ఇండియా. సప్లై ఆఫ్ గూడ్స్ అట. అంటే ఏంటి? ఇక్కడ సప్లై అనే డెఫినేషన్ టచ్ చేస్తున్నాడు. సప్లై అనే డెఫినేషన్ అక్కర్లేదు కదా. సేల్ ఆఫ్ గూడ్స్ ఇంటూ ఇండియా, సేలు సప్లై అని మనకు అక్కర్లే. మ్యానుఫ్యాక్చర్. ఓ, ఇలా కన్ఫ్యూజ్ చేస్తున్నాడా? సప్లై, సేలు, మ్యానుఫ్యాక్చర్ అన్న పదాలు వాడుతున్నాడు. మనకు అక్కడ డెఫినేషన్ అలా ఏం చెప్పలే. ఏదైనా సరే డ్యూటీయబుల్ గూడ్స్ అనేవి ఇంపోర్ట్ చేసుకున్నావు లేదంటే ఎక్స్పోర్ట్ చేసావు, అలా చేస్తుంది వాటి మీద కస్టమ్ డ్యూటీ లెవీ అవుతుంది అన్నాడు. కాబట్టి ఆప్షన్ ఏ. ఓకే, నెక్స్ట్ వన్. డ్యూటీయబుల్ గూడ్స్ అంటే ఏంటి అని చెప్పి ఒక బిట్ ఉంది. అది ఎక్కడ ఉందంటే క్వశ్చన్ నెంబర్ 6 చూడు. ఇది ఎప్పుడు అడిగాడు? మార్చ్ 21 అడిగాడు ఎంటీపీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ మోస్ట్ అప్రోప్రియేట్ ఇన్ ద కేస్ ఆఫ్ డ్యూటీయబుల్ గూడ్స్ అండర్ కస్టమ్స్ లా? డ్యూటీయబుల్ గూడ్స్ అంటే ఏంటి? డ్యూటీయబుల్ గూడ్స్ మీన్స్ ఎనీ గూడ్స్ విచ్ ఆర్ చార్జబుల్ టు డ్యూటీ. అంతే కదా. నేనైతే ఇదే అనుకున్నా. ఇంకోటి చదువుదాం బిట్లు, ఇంకా ఎలా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. డ్యూటీబుల్ గూడ్స్ మీన్స్ ఎనీ గూడ్స్ ఆన్ విచ్ డ్యూటీ హ్యాస్ నాట్ బీన్ పెయిడ్. డ్యూటీ పే చేయకపోతే ఏమన్నా వాటిని డ్యూటీ డ్యూటీ హ్యాస్ నాట్ బీన్ పెయిడ్. ఇది కూడా డ్యూటీబుల్ గుడ్సే కదా. డ్యూటీబుల్ గూడ్స్ మీన్స్ ఎనీ గూడ్స్ విచ్ ఆర్ చార్జబుల్ టు డ్యూటీ ఆన్ విచ్ డ్యూటీ హ్యాస్ బీన్ పెయిడ్. చార్జబుల్ టు డ్యూటీ అట, బట్ ఆన్ విచ్ డ్యూటీ హ్యాస్ బీన్ పెయిడ్. పే చేసేస్తే డ్యూటీ పెయిడ్ గూడ్స్ అయితే కానీ డ్యూటీబుల్ గూడ్స్ అవ్వవు. ఇది రాంగ్. డ్యూటీబుల్ గూడ్స్ మీన్స్ ఎనీ గూడ్స్ విచ్ ఆర్ చార్జబుల్ టు డ్యూటీ అండ్ ఆన్ విచ్ డ్యూటీ హ్యాస్ నాట్ బీన్ పెయిడ్. అవి చార్జబుల్ బట్ డ్యూటీ ఇంకా పే చేయకూడదు కాబట్టి ఆన్సర్ డి. ఈ రెండు ఇందులో కలిసిపోయాయి. ఓకే, డన్. ఇలాగా ఓ 2 బిట్లు చూసాం మనం ఏంటి ఛార్జింగ్ సెక్షన్ మీద. లెట్స్ గో టు రిమైనింగ్ డెఫినేషన్స్. రిమైనింగ్ డెఫినేషన్స్ ఏమున్నాయి? యాక్చువల్గా క్వశ్చన్ ఉంది, ఆ క్వశ్చన్ రిలేటెడ్ చూద్దాం. కస్టమ్స్ ఏరియా అన్నాడా? ఇక్కడ కస్టమ్స్ ఏరియా అంటే ఏంటి? మీన్స్ ఎనీ ఏరియా అండర్ కస్టమ్ స్టేషన్ ఆర్ ఇంక్లూడ్స్ ఎ వేర్ హౌస్, includes any area in which import or export of goods are ordinarily kept before clearance for home consumption by customs authority. ఇప్పుడు గూడ్స్ అనేవి ఒక వాడ నుంచి వేరే కంట్రీ నుంచి మనకు వస్తాయి. ఆ పోర్ట్లో రాగానే ఒక చోట ఇంపోర్ట్ చేయగానే కస్టమ్స్ ఏరియాలో పెడతాం. అంటే ఒక ఏరియా ఉంటుంది. ఇక్కడ పెట్టిన తర్వాత కస్టమ్స్ ఆఫీసర్ చెక్ చేసి గూడ్స్ అంతా ఓకే పట్టుకెళ్ళచ్చు అంటే అప్పుడు మనం ఏదర్ హోమ్ కన్సంప్షన్ కన్నా తీసుకెళ్ళచ్చు, లేదు అంటే వేరే హౌస్లో అన్నా స్టోర్ చేసుకోవచ్చు. ఎక్కడైతే వీడు ప్లేస్ చేస్తున్నాడో దాన్నే కస్టమ్స్ ఏరియా అంటాము అంటున్నాడు. ఓకే, ఈ ఏరియా అనేది ఈవెన్ వేర్ హౌస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. మీన్స్ ద ఏరియా అండర్ ద కస్టమ్ స్టేషన్ ఆర్ ఇంక్లూడ్స్ వేర్ హౌస్ అని ఉంటుంది. అక్కడ మర్చిపోయారు. ఓకే, మీన్స్ ద ఏరియా under customs station or includes a warehouse and includes any area in which import of goods or export of goods are ordinarily kept before clearance for home consumption
బిఫోర్ క్లియరెన్స్ బై కస్టమ్స్ అథారిటీస్. అది కస్టమ్స్ ఏరియా గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే కస్టమ్స్ స్టేషన్ అంటే ఏంటి? ఐ విల్ గో యూ టేక్ యూ. ఇప్పుడు మనం ఏం చూసాం, కస్టమ్స్ ఏరియా గురించి నేర్చుకున్నాం. అలాగే కస్టమ్ స్టేషన్ అని ఒకటి ఉంటుంది. యాక్చువల్లీ ఈ బుక్లో కవర్ చేయలేదు, అది స్టడీ మెటీరియల్ ఉంటుంది. సో ఇక్కడ చూడు, కస్టమ్స్ స్టేషన్ అంటే ఏంటంటే యాజ్ పర్ సెక్షన్ 213 సబ్సెక్షన్ 13, ఏ కస్టమ్ స్టేషన్ మీన్స్ ఎనీ కస్టమ్స్ పోర్ట్, కస్టమ్స్ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ కొరియర్ టెర్మినల్, ఫారిన్ పోస్ట్ ఆఫీస్ ఆర్ ల్యాండ్ కస్టమ్ స్టేషన్, వీటిలన్నిటిని కూడా కస్టమ్ స్టేషన్ అంటాం. ఏం లేదురా, కస్టమ్ స్టేషన్ అంటే నార్మల్గా మనకి ఎయిర్పోర్ట్స్ ఉంటాయా, అలాగే పోర్ట్స్ ఉంటాయి. కానీ కస్టమ్స్ వాళ్ళకి స్పెసిఫిక్గా కొన్ని పోర్ట్స్ ఉంటాయి, అలాగే కస్టమ్స్ ఎయిర్పోర్ట్స్ సెపరేట్గా ఉంటాయి. ఎవడన్నా వేరే కంట్రీ నుంచి గూడ్స్ ఏమైనా ఇంపోర్ట్ చేసుకుంటే ఆ కస్టమ్స్ పోర్ట్లోకి, ఆ కస్టమ్స్ ఎయిర్పోర్ట్స్లోకి రావాలి ఆ వెజల్ కానీ ఏరోప్లేన్స్ కానీ, అది అనమాట. వాటిని కస్టమ్స్ స్టేషన్స్ అంటాం. ఎక్స్క్లూజివ్గా ఈ వీటి కోసమే డిజైన్ చేయబడిన పోర్ట్స్ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ ఇలాగా. అయితే ఈ కస్టమ్ స్టేషన్లో ఈవెన్ ఇంటర్నేషనల్ కొరియర్ టెర్మినల్ కూడా దాన్ని కూడా మనం ఏమనాలి, కస్టమ్ స్టేషన్ అనే చెప్పాలి. ఓకేనా? ఫారిన్ పోస్ట్ ఆఫీస్ ఆర్ ల్యాండ్ కస్టమ్ స్టేషన్. ఓకే, అదొకటి. దీని మీద క్వశ్చన్ ఉంది, క్వశ్చన్ తీసుకెళ్తా. అంతకుముందు ఇంకోటి ఏంటంటే బెనిఫిషియల్ ఓనర్. హూ ఈజ్ ఏ బెనిఫిషియల్ ఓనర్? ఇప్పుడు ఇక్కడ చూస్తే ఓ బొమ్మ వేస్తా. ఇప్పుడు నేను గూడ్స్ వేరే ఇంపోర్ట్ చేసుకుంటున్నా వేరే కంట్రీలోంచి. అయితే నేను వేరే కంట్రీకి ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకుంటున్నా. గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేయాలంటే కొన్ని సర్టిఫికేషన్స్ ఉండాలి. ఏంటి, కస్టమ్స్ వాళ్ళు మనకి కొన్ని సర్టిఫికేషన్స్ ఇష్యూ చేస్తారన్నమాట. ఆ సర్టిఫికేట్స్ ఉంటేనే మనం ఎక్స్పోర్ట్ చేయగలం. అయితే నాకు దగ్గర ఆ సర్టిఫికేట్ లేదు కాబట్టి మా మురళి దగ్గర ఆ సర్టిఫికేట్ ఉంది. నా తరపున వరే నా గూడ్స్ నువ్వు ఎక్స్పోర్ట్ చేయని చెప్పి మురళిని అడిగితే మురళి ఏం చేశాడంటే వాడు ఎక్స్పోర్ట్ చేస్తాడు. ఇప్పుడు బెనిఫిషియల్ ఓనర్ ఎవడు అని అడుగుతున్నాడు. బెనిఫిషియల్ ఓనర్ మురళి అవుతాడా, ఉత్తేజ్ అవుతాడా అంటే ఉత్తేజ్ ఇస్ ద బెనిఫిషియల్ ఓనర్. ఇప్పుడు చదువు ఒకసారి. ఎనీ పర్సన్ ఆన్ హూస్ బిహాఫ్ ద గూడ్స్ ఆర్ బీయింగ్ ఇంపోర్టెడ్ ఆర్ ఎక్స్పోర్టెడ్ హూ ఎక్సర్సైజెస్ ఎఫెక్టివ్ కంట్రోల్ ఓవర్ ద గూడ్స్ బీయింగ్ ఇంపోర్టెడ్ ఆర్ ఎక్స్పోర్టెడ్. ఇక్కడ ఎవరు ఆన్ హూస్ బిహాఫ్ ద గూడ్స్ ఆర్ బీయింగ్ ఎక్స్పోర్టెడ్ అంటే ఉత్తేజ్ బిహాఫే కదా మురళీగాడు అట్టుకెళ్ళాడు. సో ఉత్తేజ్ ఇస్ ద బెనిఫిషియల్ ఓనర్. ఎఫెక్టివ్ కంట్రోల్ ఎవరిది ఉంటుందంటే ఉత్తేజే ఉంటుంది గూడ్స్ మీద, వాడినే బెనిఫిషియల్ ఓనర్ అంటాం. దాని మీద కూడా ఒక క్వశ్చన్ ఉంది, నువ్వు చూస్తే చూడు ఇక్కడ. ఇప్పుడు నేను 3 చెప్పాను, కస్టమ్స్ ఏరియా, కస్టమ్ స్టేషన్, బెనిఫిషియల్ ఓనర్. ఇది స్టడీ మెటీరియల్ నుంచి 14th క్వశ్చన్. ఇది ఏంటి, ఎగ్జామిన్ ద వ్యాలిడిటీ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అంటాడు. ఏ బెనిఫిషియల్ ఓనర్ ఆఫ్ ఇంపోర్టెడ్ గూడ్స్ ఈజ్ అ పర్సన్ ఆన్ హూస్ బిహాఫ్ ద గూడ్స్ ఆర్ బీయింగ్ ఇంపోర్టెడ్. అంతే కదా, ఆన్ హూస్ బిహాఫ్ ద గూడ్స్ ఆర్ బీయింగ్ ఇంపోర్టెడ్ వాడిని బెనిఫిషియల్ ఓనర్ అంటామన్నాడు. ద స్టేట్మెంట్ ఈజ్ వ్యాలిడ్. కస్టమ్స్ ఏరియా డస్ నాట్ ఇంక్లూడ్ ఏ వేర్ హౌస్. కస్టమ్స్ ఏరియాలో ఏమని చెప్పాను, కస్టమ్స్ ఏరియా ఇంక్లూడ్స్ ఏ వేర్ హౌస్ అని చెప్పాను. ఇక్కడ ఇంక్లూడ్స్ ఏ వేర్ హౌస్. సో ఇది ఇన్వాలిడ్ స్టేట్మెంట్, నాట్ వ్యాలిడ్. అందులో కస్టమ్స్ ఏరియా ఇంక్లూడ్స్ ఏ వేర్ హౌస్ టూ. ఆ తర్వాత ఏంటి, కస్టమ్ స్టేషన్ ఇంక్లూడ్స్ ఏ ఇంటర్నేషనల్ కొరియర్ టెర్మినల్. ఇందాక కస్టమ్ స్టేషన్ చెప్పినప్పుడు అందులో ఏం చెప్పాను, ఈవెన్ ఇంటర్నేషనల్ కొరియర్ టెర్మినల్ కూడా కస్టమ్ స్టేషన్లో పార్టే. ఓకే, వీఆర్ డన్ విత్ స్టడీ మెటీరియల్లో టీవైకే క్వశ్చన్ 19th క్వశ్చన్ మనకి అయిపోయింది. ఓకే, నెక్స్ట్ మిగిలిన డెఫినేషన్స్ ఏమున్నాయి చూడు, ఇంకా కొన్ని మిగిలిన డెఫినేషన్స్ అనేవి కవర్ చేసేద్దాం. ఇండియన్ కస్టమ్ వాటర్స్ అంటే ఏంటి, కస్టమ్ టెరిటోరియల్ వాటర్స్ అంటే 12 నాటికల్ మైల్స్, ఇండియన్ కస్టమ్ వాటర్స్ అంటే 200 నాటికల్ మైల్స్ ఫ్రమ్ బేస్ లైన్. ఎక్స్పోర్ట్ గూడ్స్, మళ్ళీ ఇక్కడ ఇంపోర్టెడ్ గూడ్స్ అని అంటాడు. ఏదైతే ఇండియా నుంచి అవుట్ సైడ్కి ఎక్స్పోర్ట్ చేస్తాం గూడ్స్ని, వాటిని విచ్ ఆర్ టేకెన్ అవుట్ ఆఫ్ ఇండియా టు ఏ ప్లేస్ అవుట్ సైడ్ ఇండియా. ఇండియాలోంచి వేరే గూడ్స్ వేరే కంట్రీస్కి అప్లై చేయడం, ఇది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, రిపీటెడ్ అవి. ఎక్స్పోర్టర్ అంటే ఏంటి, ఎవడైతే ఎక్స్పోర్ట్ చేస్తాడో వాడిని ఎక్స్పోర్టర్ అంటాం. ఇదండి సోది, ఇది ఇంపార్టెంట్. అంటే డిఫరెంట్గా ఉన్నాయి చూద్దాం. బ్యాగేజ్ అంటే ఏంటి, ఇంక్లూడ్స్ ఏ అన్కంపైన్డ్ బ్యాగేజ్ బట్ డస్ నాట్ ఇంక్లూడ్ ఏ మోటార్ వెహికల్. మనం ఇండియా నుంచి వేరే కంట్రీస్కి వెళ్ళే వాళ్ళు లగేజ్, వాళ్ళు బ్యాగ్ వేరే కంట్రీకి వెళ్ళేటప్పుడు లగేజ్ పట్టుకెళ్తారు కదా, ట్రాలీ లాంటివి. ట్రాలీ అనేది ఏమవుతుంది, అన్కంపైన్డ్ బ్యాగేజ్ అంటే ఆ వ్యక్తితో పాటు పట్టుకెళ్ళాడు. అది గూడ్స్లో వాళ్ళు సెపరేట్గా ఉంటుంది.
దానికి వేరే టెర్మినల్ అందులో లోడ్ ఇచ్చేసి లగేజ్ ఇచ్చేసి వీళ్ళు జస్ట్ ఒక క్యారీ బ్యాగ్తో వెళ్ళిపోవచ్చు అనమాట. కాలేజ్ బ్యాగ్ లాంటిది వేసుకొని వెళ్ళిపోతాం. కాలేజ్ బ్యాగ్ ఏమైతే అకంపైన్డ్ బ్యాగేజ్ అవుద్ది, ట్రాలీ అనేది అన్అకంపైన్డ్ బ్యాగేజ్ అవుద్ది. సో ఇంక్లూడ్స్ అన్అకంపైన్డ్ బ్యాగేజ్ అంటే అన్అకంపైన్డ్ బ్యాగేజ్ కూడా బ్యాగేజే. బట్ అందులో ఏం ఇంక్లూడ్ అవ్వదు, మోటార్ వెహికల్స్. మోటార్ వెహికల్ కూడా గూడ్లా తీసుకెళ్ళిపోతుంటే కుదరదు. ఓకే, అది. నెక్స్ట్ కోస్టల్ గూడ్స్ అంటే ఏంటి? ఒక ఇప్పుడు ఇండియాలో పోర్ట్స్ ఉంటాయి. విశాఖపట్నం సీ పోర్టు, అలాగే కాకినాడ సీ పోర్ట్ ఉన్నాయి. ఈ సీ పోర్ట్ నుంచి ఈ విశాఖపట్నం పోర్ట్ నుంచి కాకినాడ సీ పోర్ట్కి ఏమన్నా సరే ట్రాన్స్పోర్ట్ చేసుకున్నారనుకో, దాని మీద జిఎస్టీ అనేది అప్లికబుల్ అవుద్ది. వాటిని కోస్టల్ గూడ్స్ అంటాం. గూడ్స్ అదర్ దాన్ ఇంపోర్టెడ్ గూడ్స్, అవి ఇంపోర్ట్ చేసిన గూడ్స్ కాదు. ట్రాన్స్పోర్టెడ్ ఇన్ ఏ వెజల్ ఫ్రమ్ వన్ పోర్ట్ ఇన్ ఇండియా టు అనదర్ పోర్ట్. ఓకే, అది. నెక్స్ట్ ఏంటి? ఫారెన్ గోయింగ్ వెజల్ ఆర్ ఎయిర్ క్రాఫ్ట్. ఇది ఇంపార్టెంట్, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది కూడా ఒక పోర్ట్ నుంచి ఇంకో పోర్ట్కి తీసుకెళ్ళేదాన్ని ఫారెన్ గోయింగ్ వెజల్ అంటారు. కాకపోతే ఒకటి ఇండియాలో ఉంటుంది, ఇంకోటి ఏమో అవుట్ సైడ్ ఇండియాలో ఉంటుంది. అది ఏ పోర్ట్ అన్నవచ్చు, ఎయిర్పోర్ట్ అన్నవచ్చు. చూడు ఒకసారి చదువుదాం. ఎనీ వెజల్ ఆర్ ఎయిర్ క్రాఫ్ట్ ఫర్ ద టైమ్ బీయింగ్ ఎంగేజ్డ్ ఇన్ ద క్యారేజ్ ఆఫ్ గూడ్స్ ఆర్ ప్యాసింజర్స్. గూడ్స్ అన్న తీసుకెళ్తుంది, ప్యాసింజర్ అన్న తీసుకెళ్తుంది. ఎక్కడి నుంచి? ఎనీ పోర్ట్ ఆర్ ఎయిర్పోర్ట్ ఇండియాలో ఉన్న పోర్ట్ కానీ ఎయిర్పోర్ట్ కానీ టు అవుట్ సైడ్ ఇండియా, అవుట్ సైడ్ ఇండియాలో ఉన్న పోర్ట్కి కానీ ఎయిర్పోర్ట్కి కానీ తీసుకెళ్తుంది. వాళ్ళు వెదర్ టచింగ్ ఎనీ ఇంటర్మీడియట్ పోర్ట్ ఆర్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా ఆర్ నాట్ అండ్ ఇంక్లూడ్స్. ఇందులో ఏమి ఇంక్లూడ్ అవుతుందట? ఎనీ నావల్ వెజల్ ఆఫ్ ఏ ఫారిన్ గవర్నమెంట్ టేకింగ్ పార్ట్ ఇన్ ఎనీ నావల్ ఎక్సర్సైజెస్. ఇప్పుడు వీటిని ఏమనాలంట? ఫారిన్ గోయింగ్ వెజల్ అంటాం. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఫారిన్ నుంచి ఒక వెజల్ ఇండియాలో నావల్ ఎక్సర్సైజ్ జరుగుతాయట. అలాగా ఆ నావల్ ఎక్సర్సైజెస్లో పార్టిసిపేట్ చేయడానికి వేరే కంట్రీ నుంచి ఒక వెజల్ ఇండియాకి వచ్చింది అనుకో, దాన్ని కూడా ఏమనాలి? ఫారిన్ గోయింగ్ వెజల్ అనాలి. ఎనీ నావల్ వెజల్ ఆఫ్ ఏ ఫారిన్ గవర్నమెంట్ టేకింగ్ పార్ట్ ఇన్ ఎనీ నావల్ ఎక్సర్సైజెస్. ఓకే. ఎనీ వెజల్ ఎంగేజ్ ఇన్ ఫిషింగ్ ఆర్ ఎనీ అదర్ ఆపరేషన్స్ అవుట్ సైడ్ ద టెరిటోరియల్ వాటర్స్ ఆఫ్ ఇండియా 12 నాటికల్ మైల్స్లో ఉంటే టెరిటోరియల్ వాటర్స్. ఆ టెరిటోరియల్ వాటర్స్ దాటి ఎవడైనా సరే ఫిషింగ్ కానీ ఏ పర్పస్ కన్నా ఆపరేషన్స్ కోసం టెరిటోరియల్ వాటర్స్ దాటితే వాడిని కూడా ఫారిన్ గోయింగ్ వెజల్ అనే పిలాలి. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? ఎనీ వెజల్ ఆర్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రొసీడింగ్ టు ఏ ప్లేస్ అవుట్ సైడ్ ఇండియా ఫర్ ఎనీ పర్పస్ వాట్సో ఎవర్. అంటే ఏంటంటే, ఇక్కడ మనం కొన్ని మూవీస్లో ఇది టెర్రరిస్ట్ని పట్టుకుంటారు కదా, సీలో చేస్ చేసి బోట్స్ స్పీడ్ బోట్స్ మీద చేసి పట్టుకుంటారు. నువ్వు ఏ పర్పస్ అయినా సరే అవుట్ సైడ్ ఇండియా ఏ పర్పస్ కూడా నువ్వు వెళ్తే దాన్ని కూడా ఫారిన్ గోయింగ్ వెజల్ అని అంటాం. ఎనీ వెజల్ ఆర్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రొసీడింగ్ టు ఏ ప్లేస్ అవుట్ సైడ్ ఇండియా ఫర్ ఎనీ పర్పస్ వాట్సో ఎవర్ దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫారిన్ గోయింగ్ వెజల్. ఓకే, ఇదనమాట డెఫినేషన్స్. మనకి ఏమి నేర్చుకున్నాం నచ్చలుగా చెప్పాలంటే ఈ టాపిక్లో? ఫస్ట్ ఛార్జింగ్ సెక్షన్ ఏంటి? సెక్షన్ 12 ఛార్జింగ్ సెక్షన్. గూడ్స్ అంటే ఏంటి, డ్యూటబుల్ గూడ్స్ అంటే ఏంటి, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ కూడా నేర్చుకున్నాం. ఆ తర్వాత గూడ్స్ అంటే ఏంటో మళ్ళీ ఇక్కడ ఈ డెఫినేషన్ చెప్పాడు. ఆ గూడ్స్లో స్టోర్స్ అంటే ఏంటి? వెజల్, వెహికల్, ఎయిర్క్రాఫ్ట్లో వాడే ప్రతిదీ, అందులో వాడే గూడ్స్ కానీ ఫ్యూయల్, వెజల్ అందులో కన్జ్యూమ్ చేయడానికి కానీ అవి రిపేర్ చేయడానికి ఫిట్టింగ్స్ ఇవన్నీ కూడా గూడ్స్లోకి వేస్తాయి. అది పెద్ద ఇంపార్టెంట్ కదా. కస్టమ్స్ ఏరియా, కస్టమ్ స్టేషను, బెనిఫిషియల్ ఓనర్ మీద క్వశ్చన్ చూసాం. నెక్స్ట్ ఏముంది? ఫారెన్ గోయింగ్ వెజల్ బ్యాగేజ్లో ఏమి ఇంక్లూడ్ అవ్వకూడదు, మోటార్ వెహికల్ అనేది ఇంక్లూడ్ అవ్వకూడదు. కోస్టల్ గూడ్స్ అంటే ఇండియాలోనే కోస్టల్ గూడ్స్, గాడ్స్ కాదు, అది కోస్టల్ గూడ్స్ ఒక పోర్ట్ నుంచి ఇంకో పోర్ట్కి ట్రాన్స్పోర్ట్ చేసుకునే దాన్ని కోస్టల్ గూడ్స్ అంటాం. ఫారెన్ గోయింగ్ వెజల్ ఆర్ ఎయిర్క్రాఫ్ట్ అంటే ఏంటి? ఇండియాలో ఒక పోర్ట్ నుంచి ఫారెన్లో ఉన్న వేరే పోర్ట్స్ గట్ట ఏమన్నా ట్రాన్స్పోర్టేషన్ జరిగితే వెజల్స్లో, వాటిని ఫారెన్ గోయింగ్ వెజల్స్ అంటాం. ఏవైనా సరే వేరే కంట్రీ నుంచి ఇండియాలో నావీ ఎక్సర్సైజెస్ కోసం వచ్చినా సరే దాన్ని కూడా ఫారెన్ గోయింగ్ వెజల్ అనే అంటాం. ఫిషింగ్స్ కానీ వేరే అదర్ ఆపరేషన్స్ కానీ నువ్వు టెరిటోరియల్ వాటర్స్ దాటి చేస్తే, బియాండ్ అవుట్ సైడ్ ద టెరిటోరియల్ వాటర్స్లో చేసినా సరే అది కూడా ఫారెన్ గోయింగ్ వెజలే. ఆ తర్వాత ఏం చెప్పాం? నువ్వు చేసి టెర్రరిస్ట్ని పట్టుకోవడానికి కానీ ఏదైనా సరే నువ్వు ఏ పర్పస్ మీదైనా సరే అవుట్ సైడ్ ఇండియా వెళ్తే, అవుట్ సైడ్ ఇండియా అంటే విత్ ఇన్ 12 నాటికల్ మైల్స్లో ఉన్నది ఇండియా. ఆ 12 నాటికల్ మైల్స్ దాటి నువ్వు బయటికి వెళ్ళి నువ్వు ఏ ఆపరేషన్ చేసినా సరే, ఏ పని చేసినా సరే అది ఫారెన్ గోయింగ్ వెజల్ అనే పిలాలి. ఇక్కడతో మనం డెఫినేషన్ అనేది ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. చూసామంటే
ఛార్జింగ్ సెక్షన్ యొక్క డెఫినిషన్ చూసాం. అలాగే ఇంపార్టెంట్ కొన్ని డెఫినిషన్స్ ఏంటి, గూడ్స్ అంటే ఏంటి, ఇంపోర్టు, ఎక్స్‌పోర్టు, కస్టమ్స్ ఏరియా, డ్యూటబుల్ గూడ్స్ అవన్నీ డెఫినిషన్స్ చూసాం. ఇప్పుడు నెక్స్ట్ లెట్స్ గో టు ద మెయిన్ టాపిక్. స్లోగా ఇప్పుడు వెళ్తాం అనమాట. ఫస్ట్ ఇక్కడ ఏం నేర్చుకోవాలంటే ఇంపోర్ట్. ఇంపోర్ట్ అంటే ఏంటి నార్మల్‌గా ఏదైనా సరే ఇక్కడ చూడు. ఇంపోర్ట్ మీన్స్ బ్రింగింగ్ ఇంటూ ఇండియా ఫ్రమ్ ప్లేస్ ఔట్‌సైడ్ ఇండియా. వేరే ఇండియా నుంచి కాకుండా ఔట్‌సైడ్ ద ఇండియా నుంచి ఇండియాకి తీసుకురావడమే ఇంపోర్ట్ అన్నాడు. మరి కొనుక్కుంటే తీసుకురావడమా? లేదంటే దానంతటికి అదే వచ్చేస్తే దాన్ని కూడా ఇంపోర్టే అంటావా? అన్నది నెక్స్ట్ క్వెషన్ చేసుకోవాలి మనం. ఇప్పుడు నేను వేరే కంట్రీలో డబ్బులిచ్చి కొనుక్కున్నాను అనుకో, కొనుక్కొని ఇంపోర్ట్ చేసుకుంటా. దాన్ని నార్మల్ ఇంపోర్టే అంటాం. అలా కాకుండా ఏ సముద్రంలో కొట్టుకొచ్చేసిందనుకో, వేరే కంట్రీలోంచి నీ కంట్రీలోకి కొట్టుకొని వచ్చేసింది ఆ గూడు. అప్పుడు దాన్ని ఇంపోర్ట్ అంటావా అంటే యెస్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాస్ ఇంపోర్ట్. దాని గురించే చెప్పాడు చూడు. సో డెఫినిషన్ ఆఫ్ ఇంపోర్ట్ డస్ నాట్ ఓన్లీ కవర్స్ గూడ్స్ బ్రాట్ ఆర్ పర్చేజ్డ్ బట్ ఆల్సో కవర్స్ బ్రాట్ ఇంటూ ఇండియా. కొనుక్కున్నదే కాదు, ఏదైనా సరే బ్రాట్ ఇంటూ ఇండియా అన్న పదానికి కూడా దాంట్లో వచ్చే డెఫినేషన్ ఇంపోర్టే. సో నీకు అర్థమవుతుంది కదా. గూడ్స్ బ్రాట్ పర్చేజ్డ్ బట్ ఆల్సో కవర్స్ బ్రాట్ ఇంటూ ఇండియా. ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి, 3 పదాలు, 4 పదాలు: డెర్లిక్, జెట్సమ్, ఫ్లోట్సమ్, వ్రెక్. డెర్లిక్ అంటే ఏంటి, ఇప్పుడు టైటానిక్ బెస్ట్ ఎగ్జాంపుల్ అవుతుంది అన్నమాట. కార్గో ఆర్ వెజల్ లెఫ్ట్ ఇన్ సీ విత్ నో రికవరీ హోప్స్. అది టైటానిక్ అనేది రికవర్ అవుతుందని హోప్ ఉందా మనకి? లేదు. అది కార్గో అన్నవ్వచ్చు, వెజల్ అన్నవ్వచ్చు, సీలో ఉండిపోయింది. సో దాన్ని డెర్లిక్ట్ అంటాం. డెర్లిక్ట్ అనగానే మనకు రావాల్సిన బెస్ట్ ఎగ్జాంపుల్ టైటానిక్ షిప్. టైటానిక్ షిప్ తిరిగి మనం రాదు. దెర్ ఇస్ నో హోప్ ఆఫ్ రికవరీ. దెర్ ఇస్ నో హోప్ ఆఫ్ రికవరీ. ఓకే. నెక్స్ట్ జెట్సమ్ అంటే ఏంటంటే జెట్సమ్ ఫ్లోట్సమ్ రెండు ఒకేలా ఉంటాయి. జెట్సమ్ ఫ్లోట్సమ్ ఓకే. ఏం చెప్తున్నారంటే జెట్సమ్ ఫ్లోట్సమ్ రెండు కూడా గూడ్స్ గురించి మాట్లాడతాడు. అయితే జెట్సమ్ ఇప్పుడు షిప్ మునిగిపోతుందని చెప్పి షిప్లో ఉన్న గూడ్స్ని తెచ్చి ఏం చేశారు, సముద్రంలో వదిలేశారు. అవి మునిగిపోయే నేచర్ కలిగిన అంటే సింకింగ్ అయిపోయే నేచర్ ఉంటే వాటిని జెట్సమ్ అంటాం. షిప్లోంచి పడేసిన తర్వాత కూడా అవి ఫ్లోట్ అవుతున్నా అంటే దాన్ని ఫ్లోట్సమ్ అంటాం. ఓకే. చూడు ఇక్కడ మారిపోయింది. 1 సెకండ్. జెట్సమ్ అంటే ఏంటి, గూడ్స్ రిమూవ్డ్ ఫ్రమ్ వెజల్ టు సేవ్ ఫ్రమ్ సింకింగ్. ఇవి దీని నేచర్ ఏంటంటే గూడ్స్ విల్ సింక్, ఇవి సింక్ అయిపోతాయి. నెక్స్ట్ ఏంటి, ఫ్లోట్సమ్ అంటే జెట్సమ్ రిమైన్డ్ ఫ్లోటింగ్ ఇన్ సీ. జెట్సమ్ అంటే ఇప్పుడు ఫ్లోట్సమ్ అంటే ఏంటంటే జెట్సమ్ అన్నాడు అంటే ఇవి కూడా షిప్లోంచే పడేశారు సముద్రంలో, బట్ ఇవి రిమైన్డ్ ఫ్లోటింగ్ ఇన్ ద సీలో ఇంకా ఫ్లోట్ అవుతూ ఉంటున్నాయి. వ్రెక్ అంటే ఏంటి, వ్రెక్డ్ షిప్ ఈజ్ పార్ట్ ఆర్ కార్గో కమ్ ఆన్ షోర్ విత్ టైడ్స్. ఇప్పుడు మన టైటానిక్ మునిగిపోయింది అనుకున్నాం, దెర్ ఇస్ నో హోప్ అనుకున్నాం. అందులో ఒక చెక్కో ముక్కో ఇంపార్టెంట్ ఒక ఐటమ్ ఏమన్నా షిప్లోది పార్ట్, వ్రెక్కడ్ షిప్ ఈజ్ పార్ట్ ఆర్ కార్గో కమ్. ఏం లేదురా, షిప్లో ఒక ముక్క ఏదో ముక్క వ్రెక్, అది టైట్స్ కొట్టుకొని మనకు వచ్చేసింది అనుకో, దాన్ని రెక్ అంటాం. ఓకేనా. దీని మీద క్వశ్చన్లు ఏమైనా ఉన్నాయంటే ఒక క్వశ్చన్ ఉంది, దాంట్లో ఏం అడుగుతున్నాడంటే జెట్సమ్కి ఫ్లోట్సమ్కి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతాడు. ఈ రెండు కూడా ఏం చెప్తాం, ఈ రెండు కూడా గూడ్సే. జెట్సమ్ అనేది సింక్ అయిపోతుంది, ఫ్లోట్సమ్ అనేది ఫ్లోట్ అవుతూనే ఉంటుంది, సింక్ అవ్వదు. అంతేగాని ఇవి అబెండెన్స్ గూడ్స్ కాదు. అబెండెంట్ గూడ్స్ అంటే ఏంటి, మాకు వద్దు అని సముద్రంలో తోసేయడం కాదు. షిప్ మునిగిపోతుంది కాబట్టి షిప్ని కాపాడుకోవడం కోసం వాళ్ళు ఏం చేస్తున్నారు, దే ఆర్ థ్రోయింగ్ ఇన్ టు సీ. ఓకే. దీని మీద ఒక క్వశ్చన్ ఉంది, ఐ విల్ టేక్ యూ దేర్, వెయిట్. ఇది స్టడీ మెటీరియల్ నుంచి ఇలిస్ట్రేషన్ 2. డిస్టింగ్విష్ బిట్వీన్ జెట్సమ్ అండ్ ఫ్లోట్సమ్. జెట్సమ్ అండ్ ఫ్లోట్సమ్ గూడ్స్ విచ్ ఆర్ జెటీసెండ్ అంటే సముద్రం, థ్రోన్ విత్ స్పీడ్ అంటే సముద్రంలోకి విసిరేశారు. ఫ్రమ్ ద వెజల్ ఇన్ టు ద సీ టు రెడ్యూస్ ద వెయిట్ ఆఫ్ ద వెజల్ టు ప్రివెంట్ ఇట్ ఫ్రమ్ సింకింగ్. నీకేం చెప్పాను అదే కదా, మునిగిపోకుండా ఉండడం కోసం పాడేస్తారు సముద్రంలో. దే ఆర్ నాట్ అబండెంట్ గూడ్స్. ఇవి వాళ్ళకి వద్దనుకుని పాడేస్తున్న గూడ్స్ కాదు. ఇక్కడ చూడ ఏంటి, జెట్సమ్ గెట్స్ సంక్ వేర్ యాజ్ ఫ్లోట్సమ్ డస్ నాట్ సింక్ బట్ ఫ్లోట్స్. జెట్సమ్ అనేది మునిగిపోతుంది, ఫ్లోట్సమ్ అనేది ఫ్లోట్ అవుతుంది. డ్యూటీ ఈజ్ పేబుల్ ఆన్ బోత్ అన్లెస్ దే ఆర్ ఎంటైటిల్ టు బి అడ్మిటెడ్ ఫ్రీ ఆఫ్ డ్యూటీ. నార్మల్గా అయితే ఈ రెండింటి మీద కూడా డ్యూటీ పే చేయాలి, ఒకవేళ అది డ్యూటీ ఫ్రీ అయితే మాత్రం వదిలేయచ్చు అని చెప్తున్నాడు అంతే. అన్లెస్ దే ఆర్ ఎంటైటిల్ టు బి అడ్మిటెడ్ ఫ్రీ ఆఫ్ డ్యూటీ. ఓకే, లెట్స్ గో. ఇప్పుడు నేను చదివింది తరుణ్ రాజ్ సార్ మెటీరియల్ ఎక్కడ ఉందంటే చూడు,
Section 21 derelict jetsam flotsam. All goods derelict jetsam flotsam wreck brought in or coming into India shall be dealt with as if they were imported into India unless proved to the satisfaction of the officer that they are entitled to be admitted డ్యూటీ ఫ్రీ. నార్మల్గా అయితే వీటి మీద కూడా నువ్వు ఏం చేయాలి, డ్యూటీ అనేది పే చేయాలి. నువ్వు ఒకవేళ ప్రూవ్ చేయగలిగితే ప్రాపర్ ఆఫీసర్కి ఇవి డ్యూటీ, దెన్ ఇట్స్ డ్యూటీ ఫ్రీ. ఓకే, దెన్ నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కస్టమ్స్ క్లియరెన్స్ అంటాడు. బట్ నీకు ఇందులో చిన్నగా చెప్తాను. బట్ ఫస్ట్ ఏం చేద్దామంటే ఇంపోర్టేషన్ యొక్క ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. అంతకుముందు ఇక్కడ ఇచ్చిన మొక్క కూడా చదివేద్దాం ఒకసారి. కస్టమ్ క్లియరెన్స్ ఏంటి? క్లియరెన్స్ ఎప్పుడు కూడా రెండు రకాలుగా జరుగుతాయి. ఒకటి హోమ్ కన్జప్షన్కి, లేదంటే వేర్ హౌస్కి. అంటే ఏం లేదు, గూడ్స్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఇంటికి కట్టుకోవచ్చు, లేదంటే బాబు నాకు అక్కడ పట్టుకెళ్ళడానికి ఏమీ లేదు, ఈ పెద్దగా గూడ్స్ కదా, కొన్ని రోజులు వేర్ హౌస్లో పెట్టుకుంటానని చెప్పి వేర్ హౌస్లో పెట్టుకుంటాడు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత వేర్ హౌస్లోంచి వాడి ఇంటికి హోమ్ కన్జప్షన్ తీసుకెళ్తారనమాట. క్లియరెన్స్ ఫర్ హోమ్ కన్జప్షన్ ఏం చెప్తున్నాడు? డ్యూటీ అసెస్డ్ అండ్ పెయిడ్ అండ్ గూడ్స్ రిలీజ్డ్ ఫర్ యూటిలైజేషన్ అండ్ కన్జప్షన్. నువ్వు హోమ్ కన్జప్షన్కి పట్టుకెళ్ళాలంటే నువ్వేం చేయాలి? అప్పటికప్పుడే డ్యూటీ దాని మీద అసెస్ చేసేసి పే చేసేయాలి. అప్పుడే నీకు వాడు ఏం చేస్తాడు? గూడ్స్ని రిలీజ్ చేసేస్తాడు కన్జప్షన్కి. లేదు, క్లియరెన్స్ ఫర్ వేర్ హౌసింగ్ అయితే గూడ్స్ డిపాజిటెడ్ ఇన్ వేర్ హౌస్ అండ్ క్లియర్ లెటర్ ఫర్ హోమ్ కన్జప్షన్ అండ్ డ్యూటీ పే లెటర్ ఆన్. వేర్ హౌస్లో పెట్టుకుంటే కొన్ని రోజులు పెట్టుకున్న తర్వాత ఎప్పుడైతే వేర్ హౌస్లో తీసి నువ్వు ఇంటికి కట్టుకెళ్దాం అనుకుంటావో అప్పుడు మాత్రం దాని మీద డ్యూటీ అనేది పే చేయాలి. ఓకే, ఇది మనకి ఒకసారి ప్రాసెస్ ఏంటి, ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ప్రాసెస్ ఏంటి తెలుసుకుంటే మనకు బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది. విల్ గో దేర్. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా విను. ఈ ఒక ప్రాసెస్ మీద మనకు ఒక అండర్స్టాండింగ్ వస్తే మనం ఏది మాట్లాడుతున్నామో క్లారిటీ వస్తుంది అనమాట. ఏమీ లేదు, సింపుల్గా ఇప్పుడు నేను ఏంటంటే ఇండియాలో ఉన్నా, నేను ఫారిన్ కంట్రీలోంచి ల్యాప్టాప్స్ ఇంపోర్ట్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇంపోర్ట్ చేసుకుందాం అనుకుంటే దానికి వాడికి ఫారిన్లో ఉన్న చైనాలో ఉన్న, సరే హాంకాంగ్ తీసుకోవచ్చు. హాంకాంగ్లో ఉన్న మా మురళిగడికి ఫోన్ చేసి, మురళి ఎవరు ఎక్స్పోర్టర్ అనమాట, మా మురళిగడికి ఫోన్ చేసి, ఒరే నాకు 100 ల్యాప్టాప్లు పంపించు, మాకు ఇండియాలో నీడ్ ఉందంటే, ఓకే డన్, డీల్ ఓకే అని చెప్పి మనోడు ఏం చేశాడంటే 100 ల్యాప్టాప్స్ని వాడి హాంకాంగ్లో ఉన్న ల్యాప్టాప్స్ని ఏం చేశాడంటే పోర్ట్లో కట్టుకెళ్ళి ఒక షిప్పింగ్ కంపెనీతో మాట్లాడుకొని, పోర్ట్లో కాదు, ఒక షిప్పింగ్ కంపెనీతో మాట్లాడుకొని వాడు ఆ షిప్పింగ్ కంపెనీకి లోడ్ అంతా ఇచ్చేసాడు. హ్యాండ్ ఓవర్ ఆఫ్ కార్గో ఫర్ ఎక్స్పోర్ట్ చెయ్యి, పలానా ఉత్తేజు, పలానా డీటెయిల్స్ అని చెప్పి, పలానా కంట్రీకి ఎక్స్పోర్ట్ చేయని చెప్పి వాడు ఏం చేశాడు? ల్యాప్టాప్స్ అన్నీ ఒక షిప్పింగ్ కంపెనీకి ఇచ్చేసాడు. ఓకే, వాడు ఏం చేశాడు? తిరిగి మరి షిప్పింగ్ కంపెనీకి ఇచ్చినప్పుడు వాడు పేమెంట్ అంతా చేసిన తర్వాత వాడు ఏం చేస్తాడు? ఒక రిసిప్ట్ ఇస్తాడు కదా. ఇక్కడ ఆ రిసిప్ట్ పేరు మనం ఏం మాట్లాడుకోవాలంటే బిల్ ఆఫ్ లేడింగ్. నార్మల్ ఇప్పుడు వాడు గూడ్స్ తీసుకున్నట్టు ఒక రిసిప్ట్ ఇవ్వాలి కదా మనకి. ఆ రిసిప్ట్ పేరేంటి? బిల్ ఆఫ్ లేడింగో బిల్ ఆఫ్ లాడింగ్. ఓకే, ఈ బిల్ ఆఫ్ లేడింగ్ అనేది మనోడికి ఇస్తే మురళిగాడు మనకి ఏం చేశాడు? మనకి అది కొరియర్ చేసాడు. బిల్ ఆఫ్ లేడింగ్ అనేది మురళిగాడు, బాబు ఉత్తేజు, ఈ బిల్ ఆఫ్ లేడింగ్ నువ్వు షిప్ కెప్టెన్కి నువ్వు ఇది ఇచ్చేస్తే నీకు గూడ్స్ ఇచ్చేస్తారని చెప్పి ఆడు ఏం చేశాడు? బిల్ ఆఫ్ లేడింగ్ నాకు పంపించాడు. ఓకే, ఇప్పుడు నా దగ్గర ఏముంది? బిల్ ఆఫ్ లేడింగ్ ఉంది. ఇప్పుడు మనోడు ఏం చేశాడు? షిప్ కెప్టెన్ ఎవడు? ఈ మేసాల రాజా షిప్ కెప్టెన్. ఈ షిప్ కెప్టెన్ ఏం చేశాడంటే లోడ్ అంతా వేసుకొని మన ఇండియాకి వచ్చేసాడు. ఇండియా మాదే ఊరు? వైజాగ్ అనుకుందాం. వైజాగ్ పోర్టుకు వచ్చేసాడు. వైజాగ్ పోర్టుకు వచ్చేసి ఇలాగ టింగ్ 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 అని చెప్పి నాకు మెసేజ్ వచ్చిందనమాట. ఏమని? యువర్ గూడ్స్ హ్యాజ్ అరైవ్డ్ టు విశాఖపట్నం పోర్ట్ అని చెప్పి వచ్చింది. ఇంకా ఇన్ డీటెయిల్ మాట్లాడుతున్న తర్వాత అప్పుడు మన ఆడు ఏం చేయాలంటే, అలా అవుతుందా? అలా అవ్వదు. ఇక్కడ పప్పులో కాలేసాం, అలా చదవకూడదు. ఎలా చదవాలంటే చూడు ఇక్కడ. ఇప్పుడు ఏమైంది? షిప్ ఇండియాకు వచ్చేసింది. ఇండియాకి దగ్గరలో ఉందన్నమాట. ఇది ఇండియా అనుకో, దిస్ ఈజ్ ఇండియా. డైరెక్ట్గా షిప్ వేసుకుని ఇండియాకి విశాఖపట్నం పోర్ట్లోకి వచ్చేచ్చంటే రాకూడదు. అలా వస్తే కస్టమ్స్ వాళ్ళు తన్నుతారు ఇన్ని. సో ఆడు ఏం చేయాలంటే, వాడు వెన్ హీఈస్ ఇన్ హై సీస్, వీడు హై సీస్లో ఉన్నప్పుడే, అంటే ఏంటి హై సీసు, ఎక్స్క్లూజివ్ ఎకనామీ చెప్పాను కదా. ఇండియా యొక్క బేస్లో నుంచి 12 నాటికల్ మైల్స్ ఏమో టెరిటోరియల్ వాటర్స్ అంటాం. ఆ తర్వాత ఇంకో 200 నాటికల్, బేస్ లైన్ నుంచి 200 నాటికల్ మైల్స్ ఏమని చెప్పాం? ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ నుంచి మాట్లాడుకున్నాం. ఇది దాటిన తర్వాత ఇది హై సీస్ అంటాడు. ఇదంతా ఈవెన్ దిస్ ఈజ్ ఆల్సో కమ్స్ టు ఇండియా ప్రాపర్టీలోకి వస్తుంది. ఇండియా ప్రాపర్టీ అని కాదు కానీ ఇక్కడ ఎవడన్నా స్మగ్లింగ్ చేసినా సరే కస్టమ్స్లు పట్టుకుంటారు.
సో అందుకని ఏం చేయాలి, వీడు హై సీస్లో ఉన్నప్పుడే మన ఇండియాలో ఉన్న కస్టమ్స్ ఆఫీసర్స్, ఇక్కడ కస్టమ్స్ ఆఫీసర్స్ ఉంటారు అనుకో, ఈ కస్టమ్స్ ఆఫీసర్కి మనోడు ఏం చేయాలి, ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి. దాని పేరు ఏంటంటే డీటెయిల్గా మళ్ళీ చెప్తాను చూడు. ఇది ఇక్కడ హై సీస్లో ఉన్నప్పుడే కస్టమ్స్ ఆఫీసర్స్కి ఇంపోర్ట్ మేనిఫెస్ట్ అనేది అప్లై చేయాలి. ఓకే, సరే మొత్తం అంతా ఇక్కడి నుంచి చెప్తాను, స్లో అయినా పర్లేదు విందాం. ఫస్ట్ మనం ఏం చెప్పాను, మా మురళిగాడు హాంకాంగ్లో ల్యాప్టాప్స్ పంపించాలంటే ఆడొక షిప్పింగ్ కంపెనీతో మాట్లాడుకొని బేరం కుదుర్చుకొని పంపించాడు. ఆడు షిప్పింగ్ కంపెనీ కూడా మా మురళిగాడికి ఏమి ఇచ్చారు, బిల్ ఆఫ్ లాడింగ్ ఇచ్చారు. ఆ బిల్ ఆఫ్ లాడింగ్ నాకు ఏం చేశాడు, మా వాడు కొరియర్ చేసాడు. నా దగ్గర ఏముంది, నేను ఎవరిని ఉత్తేజు, ఐఎమ్ ఇంపోర్టర్ దగ్గర ఏముంది, బిల్ ఆఫ్ లాడింగ్ ఉంది. అయితే సడన్గా ఏమైంది అంటే మన లోడ్ అంతా ఏటి ఇండియాకి దగ్గరలో ఉందన్నమాట. మన లోడ్ ఆల్మోస్ట్ వచ్చేసింది. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే మన కెప్టెన్ షుడ్ గో ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మన కెప్టెన్ ఏం చేయాలి, ఇంపోర్ట్ చేసుకుంటే ఇంపోర్ట్ మేనిఫెస్ట్ అనే ఒక పదం ఉంది, గుర్తుంచుకో. ఇంపోర్ట్ మేనిఫెస్ట్ అనేది కస్టమ్స్ ఆఫీసర్కి పంపించాలి. ఎవరు, వెజల్ ఎవరైతే ఉన్నాడో పర్సన్ ఇన్ఛార్జ్, పిఐసి అంటే ఏంటంటే పర్సన్ ఇన్ఛార్జ్. ఈ పర్సన్ ఇన్ఛార్జ్ అనేవాడు కస్టమ్స్ ఆఫీసర్స్కి ఇంపోర్ట్ మేనిఫెస్ట్ చేయాలి. ఇక్కడ కొంచెం టైం తీసుకుంటాను చూడు. ఇప్పుడు నేను మాట్లాడే స్టోరీ అంతా వెజల్ గురించి మాట్లాడతా, బట్ అట్ ద సేమ్ టైం వీ షుడ్ లెర్న్ అదర్స్ ఆల్సో. ఏంటి అదర్స్, ఈ రెండెందుకు, ఒకటి చాలుగా తీసే. ఇప్పుడు పర్సన్ ఇన్ఛార్జ్ మనకి ఇంపోర్ట్ అనేది ఓన్లీ వెజల్స్లోనే ఇంపోర్ట్ చేసుకుంటాం, గూడ్స్ కాదు కదా. ఫ్లైట్స్లో ఇంపోర్ట్ చేసుకుంటాం, ట్రైన్స్లో కూడా ఇంపోర్ట్ చేసుకుంటాం. అప్పుడు ఏం చేయాలి, ఇలా ఫ్లైట్స్లో ఇంపోర్ట్ చేసుకుంటే ఏం ఫైల్ చేయాలంట, ఈ పైలట్ ఉంటాడు కదా, ఈ పైలట్ ఏం చేయాలంటే అరైవల్ మేనిఫెస్ట్ అనేది ఫైల్ చేయాలి. ఓకే, అదే వెహికల్, దీన్ని ఏమంటాడంటే ట్రైన్ అనగానే వెహికల్ అంటాడు. వెహికల్లో నువ్వు ఇంపోర్ట్ చేసుకుంటే అప్పుడు వీడేం చేయాలి, ఇంపోర్ట్ రిపోర్ట్ అనేది ఫైల్ చేయాలి. ఎవరు, కస్టమ్స్ ఆఫీసర్. ఓకే, ఒకసారి ఆగుదాం. ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం అంటే పర్సన్ ఇన్ఛార్జ్ అంటే ఎవడో, ఫస్ట్ క్వశ్చన్. వెజల్ నడిపేవాడు కెప్టెన్, వాడు పర్సన్ ఇన్ఛార్జ్ అవుతాడు. ఫ్లైట్ నడిపేవాడు ఎవడో, పైలట్, వాడు కూడా పర్సన్ ఇన్ఛార్జ్. ఇప్పుడు వెహికల్ నడిపేవాడు పర్సన్ ఇన్ఛార్జ్. ఇప్పుడు వెజల్లో నువ్వు కనుక ఇండియాకి వస్తే, వెజల్లో వస్తే వాడు ఏం చేయాలి, ఇంపోర్ట్ మేనిఫెస్ట్. ఆ తర్వాత ఫ్లైట్లో వస్తే అరైవల్ మేనిఫెస్ట్. మన ఈ ఫ్లైట్లో ఇప్పుడు కూడా రెండు పదాలు ఉంటాయి, ఒకటి ఇటు అరైవల్ మేనిఫెస్టో, ఇంకోటి ఇటు డిపార్చర్ మేనిఫెస్టో. అరైవల్, ఒక ఫ్లైట్ అరైవ్ అయ్యింది, దాని తర్వాత ఏంటి, ఫ్లైట్ డిపార్చర్ అయింది అంటాం కదా, అలా గుర్తుంచుకో. ఓకే, అదే ఇంకా వెహికల్ అయితే మాత్రం ఏంటి, ఇంపోర్ట్ రిపోర్ట్ అన్న పదం వస్తుంది. ఓకే, సో నేను ఎంతసేపు కష్టపడి ఏం చెప్పానంటే, వీడు డైరెక్ట్గా ఇండియాలోకి రాలేడు వెజల్ పట్టుకొని. వీడేం చేయాలి, వీడు ఇంపోర్ట్ మేనిఫెస్ట్ అనేది కస్టమ్స్ ఆఫీసర్స్కి ఫైల్ చేయాలి. కమింగ్ బ్యాక్ టు ద స్టోరీ. సో ఇప్పుడు నీకు ఏం చెప్పాను, పర్సన్ ఇన్ఛార్జ్ అంటే ఎవడో, వెజల్లో వస్తే ఏం ఫైల్ చేయాలి, ఫ్లైట్లో వస్తే ఏం ఫైల్ చేయాలి, వెహికల్ వస్తే ఏం ఫైల్ చేయాలి. సో దీన్ని కవర్ చేస్తుంది ఇప్పుడు చెప్పిన నేను ఎంటైర్ సమ్మరీ చెప్తా, బట్ అక్కడికక్కడ కంటెంట్ కూడా చదివేద్దాం. ఇప్పుడు నీకేం చెప్పాను, ఒక వెజల్ వస్తుంది, వెజల్ వచ్చినప్పుడు మన వాళ్ళు ఇంపోర్టర్ ఏం ఫైల్ చేయాలి అంటే, ఇప్పుడు ఇంపోర్టర్ ఏం ఫైల్ చేయాలి, ఇప్పుడు నువ్వు ఏం చెప్పాము, ఇప్పుడే పర్సన్ ఇన్ఛార్జ్ ఫైల్ చేసి చెప్పాం. ఓకే, ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకుంటున్న ఉత్తేజ్ ఏం ఫైల్ చేయాలంటే కస్టమ్స్ ఆఫీసర్కి బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేయాలి. ఓకే, ఇప్పుడు వెజల్లో వచ్చిన, ఫ్లైట్లో వచ్చిన, వెహికల్లో వచ్చిన, ఎందులోనా రావని మా ఇంపోర్టర్ ఒకటే ఫైల్ చేస్తాడు, ఏంటి, బిల్ ఆఫ్ ఎంట్రీ మాత్రమే ఫైల్ చేస్తాడు. ఓకే, క్లియర్. సో దీని మీద కంటెంట్ ఏముందో చూద్దాం, ఒకసారి చూడు. వేరియస్ డాక్యుమెంట్స్ ఇన్వాల్వ్డ్ అన్నాడు. ఇన్ కేస్ ఆఫ్ ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు మోడ్ ఆఫ్ ఇంపోర్ట్ ఏంటి, వెజల్లో కనుక ఇంపోర్ట్ చేసుకుంటే టు బీ ఫైల్డ్ బై పర్సన్ ఇన్ఛార్జ్. అదే కెప్టెన్ ఏమవుతాడు, పర్సన్ ఇన్ఛార్జ్ అవుతాడు. వెజల్లో వస్తే మాస్టర్ ఆఫ్ ద వెజల్ విల్ బి ద పర్సన్ ఇన్ఛార్జ్. అదే ఫ్లైట్లో వస్తే ఎయిర్ క్రాఫ్ట్ అయితే పైలట్ అనేవాడు పర్సన్ ఇన్ఛార్జ్ అవుతాడు. లేదు వెహికల్లో వస్తే కండక్టర్ ఆర్ గార్డ్ ఆర్ ఎనీ అదర్ పర్సన్ విల్ బికమ్ ద పర్సన్ ఇన్ఛార్జ్ అంటే ఒకటో చెప్పావు. వీళ్ళు ఏం చేయాలంటే వెజల్లో వస్తే కనుక మన పర్సన్ ఇన్ఛార్జ్ ఏం ఫైల్ చేయాలని చెప్పాను, ఇంపోర్ట్ మేనిఫెస్ట్.
సో అది చెప్తారు చూడు, వెజల్లో వస్తే ఇంపోర్ట్ మేనిఫెస్ట్ ఫైల్ చేయండి. ఓకే. ఇది నెక్స్ట్, ఒకవేళ ఫ్లైట్లో వస్తే గనక అరైవల్ మేనిఫెస్ట్ ఫైల్ చేయండి. వెహికల్ వస్తే ఏం చెప్పాను, ఇంపోర్ట్ రిపోర్ట్. మరి ఇంపోర్టర్ ఏం ఫైల్ చేయాలి? మనోడు ఈ ఇంపోర్టర్ ఏం ఫైల్ చేయాలట, ఏ కేసులో అయినా ఒకటే ఫైల్ చేస్తాడు, బిల్ ఆఫ్ ఎంట్రీ. ఓకే, బిల్ ఆఫ్ ఎంట్రీయే ఫైల్ చేస్తాడు, వెజల్ ఎయిర్క్రాఫ్ట్ వెహికల్. ఓకే, మనం ఇప్పుడు ఏం నేర్చుకున్నాం, ఒక వెహికల్ ఇప్పుడు మనం ఎక్కడున్నాం, మనం మురళీగాడికి హాంకాంగ్ నుంచి లోడ్ పంపాడు, ఆ వెజలోడు హైసీస్కి వచ్చింది, ఇండియా యొక్క హైసీస్, సారీ నార్మల్ సీలో ఉన్న హైసీస్ దగ్గరికి వచ్చింది. అయితే ఇప్పుడు అట్ ద సేమ్ టైం ప్యారలల్గా ఇంకోటి కూడా చదివాలి, ఈ పాయింట్కి ఇంకోటి లింక్ ఏంటి, ఇప్పుడు ఏం మాట్లాడడం అంటే ఇంపోర్ట్ గురించి మాట్లాడడం. అదే కనుక నేనే గనక ఎక్స్పోర్ట్ చేస్తే అప్పుడు ఏం ఫైల్ చేయాలి అంటే, నేను ఎవరిని ఇప్పుడు ఉత్తేజు, నేను మా మురళిగాడికి గనక ఆ, రైస్ పంపుదాం అనుకుంటున్నా, ఇండియాలోంచి ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకుంటున్నా. అప్పుడు ఎక్స్పోర్టర్ ఏం చేయాలంటే, నేను వెజల్ ద్వారా పంపితే, షిప్పింగ్ బిల్ ఫైల్ చేయాలి. అదే కనుక ఏంటిది, 1 సెకండ్ నాకు. నేను ఇప్పుడు మా మురళిగాడికి రైస్ పంపుదాం అనుకున్నాను కాబట్టి నేను వెజల్లో పంపితే షిప్పింగ్ బిల్ ఫైల్ చేయండి. లేదు, ఫ్లైట్లో పంపించాలనుకున్నా షిప్పింగ్ బిల్లే ఉంటుంది. అదే కనుక నేను వెహికల్లో పంపించాలంటే బిల్ ఆఫ్ ఎక్స్పోర్ట్ అనేది ఫైల్ చేయాలి. ఓకే, చాలా క్లారిటీగా ఉండాలి. ఇంపోర్టర్ అయితే ఏం ఫైల్ చేసాడు, అన్ని కేసెస్లో బిల్ ఆఫ్ ఎంట్రీ మాత్రమే ఫైల్ చేసాడు ఇంపోర్ట్ కేసులో. ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నా, ఎక్స్పోర్ట్ కేసులో మాట్లాడుతున్నా. నేను అగ్రికల్చర్ని ఫారిన్లో ఉన్న మా మురళిగాడికి పంపించాలనుకుంటున్నాను రైస్ను. సో వెజల్లో పంపించాలనుకుంటే వెజలు ఎయిర్క్రాఫ్ట్ ఫస్ట్ పెట్టుకోవచ్చు, లాస్ట్లో ఇది పెట్టుకుందాం. సో ఏంటంటే వెజల్ కానీ ఎయిర్క్రాఫ్ట్ కానీ షిప్పింగ్ బిల్లే ఫైల్ చేయాలి. ఎవరికి ఫైల్ చేయాలి, కస్టమ్స్ ఆఫీసర్స్కి ఫైల్ చేయాలి. ఓకే, అది కాకుండా ఇంకేమైనా ఉందా, ఒకవేళ వెహికల్ అయితే బిల్ ఆఫ్ ఎక్స్పోర్ట్, బిల్ ఆఫ్ ఎంట్రీ ఈజ్ డిఫరెంట్, బిల్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఈజ్ డిఫరెంట్. యూ షుడ్ బి వెరీ చాలా క్లారిటీతో ఉండాలి మనం ఇక్కడ. ఓకే, బిల్ ఆఫ్ ఎక్స్పోర్ట్. సో ఇప్పుడు నేనేం చెప్పాను, ఓకే. మరి పర్సన్ ఇన్ఛార్జ్, ఈ వెజల్ నడిపేవాడు వాడేం ఫైల్ చేయాలంట, ఎక్స్పోర్ట్ మేనిఫెస్ట్ ఫైల్ చేయాలి. అదే ఫ్లైట్ అయితే డిపార్చర్ మేనిఫెస్ట్. ఇందాక ఏం మాట్లాడుకున్నాం, అరైవల్ మేనిఫెస్ట్ మాట్లాడాం. ఇప్పుడు ఏంటంటే డిపార్చర్, ఫ్లైట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది, యువర్ ఫ్లైట్ ఈజ్ రెడీ టు డిపార్చ్ ఎట్ 11:30 AM ఏదో చెప్తారు కదా, ఇలాగా ఫ్లైట్ డిపార్చర్ అవ్వడానికి రెడీగా ఉంది అని చెప్పి. సో అదనమాట, వెళ్ళిపోయేటప్పుడు డిపార్చర్, వచ్చేటప్పుడు అరైవల్ మేనిఫెస్టో. ఇది వెజల్ అయితే ఇంపోర్ట్ మేనిఫెస్టో, సారీ మనం ఏం చేస్తున్నాను, పంపుతున్నాం కదా, ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్పోర్ట్ మేనిఫెస్టో. వెహికల్ ఎయిర్క్రాఫ్ట్ ఏమవుతుంది, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, సో డిపార్చర్ మేనిఫెస్టో. ఇంకోటి ఏంటంటే వెహికల్కి అయితే ఇందాక ఇంపోర్ట్ రిపోర్ట్ అన్నాం, ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తున్నాను కాబట్టి ఎక్స్పోర్ట్ రిపోర్ట్. ఈ డాక్యుమెంట్స్ అన్నీ అర్థమైంది కదా మనకి. ఓకే, నేను ఆ స్టోరీలోకి మళ్ళీ వెళ్ళిపోతా. ఓకే, అయితే 1 సెకండ్. సో ఇప్పుడు వరకు మనం ఈ వేరియస్ డాక్యుమెంట్స్లో ఈ కవర్ చేస్తాం కదా, ఇది పక్కన పెట్టే, ఇంకా పక్కన పెడితే నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పు ఆన్సర్. ఇప్పుడు వెజల్లో కనుక నేను ఇంపోర్ట్ చేసుకున్నాను అనుకో, మళ్ళీ ఇంపోర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్తున్నా. ఓకే, నేను వెజల్లో ఏం ఇంపోర్ట్ చేసుకున్నాను, ల్యాప్టాప్స్ ఇంపోర్ట్ చేసుకున్నా. ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఈ మనం ఏం మాట్లాడుకున్నాం, ఈ వెహికల్ అనేది వెజల్ అనేది హై సీస్లో ఉన్నప్పుడు ఈ పర్సన్ ఇన్ఛార్జ్ అనేవాడు ఏమైతే ఏం చేయాలి, ఇంపోర్ట్ మేనిఫెస్ట్ అనేది ఫైల్ చేయాలి. అంటే అది ఫైల్ చేయకుండా ఇండియాకు వచ్చేయచ్చా అంటే అలా రాకూడదు. ఇప్పుడు వీడు ఇంపోర్ట్ మేనిఫెస్ట్ ఫైల్ చేసిన తర్వాత ఈ కస్టమ్స్ ఆఫీసర్ వీడికి ఏమిస్తారు, గేట్ ఆఫ్ ఎంట్రీ ఇస్తారు. బాబు నువ్వు ఇప్పుడు ఇండియాలోకి ఎంటర్ అవ్వచ్చు అని చెప్పి మన కస్టమ్స్ ఆఫీసరు గేట్ ఆఫ్ ఎంట్రీ అనేది ఆ, ఇది ఎంట్రీ ఇన్వర్ట్స్ అనేది రిలీజ్ చేస్తారన్నమాట. అప్పుడు మాత్రం ఆ వెజల్ ఇండియాకి రావాలి, అప్పటి వరకు రాకూడదు. ఓకే, ఓన్లీ ఆఫ్టర్ ఫైలింగ్ ఇంపోర్ట్ మేనిఫెస్టో గ్రాంట్ ఆఫ్ ఎంట్రీ ఇన్వర్ట్స్ ఈజ్ గివెన్ ఫర్ ద వెజల్ టు ఎంటర్ ఇంటూ ఇండియాలోకి ఎంటర్ అవ్వడానికి అప్పుడు మాత్రమే వాడికి ఎంట్రన్స్ ఉంది. ఓకే, పక్కన పెడే, అది కూడా అయిపోయింది. నెక్స్ట్, ఇలాగా ఇప్పుడు వెజల్కి అయితే నువ్వు ఎంట్రీ ఇన్వర్ట్స్ ఇవ్వను, ఎంట్రీ ఇన్వర్ట్స్ ఇచ్చిన తర్వాత నువ్వు రావాలంటావు, ఎందుకంటే సముద్రంలో ఆపచ్చు. ఇప్పుడు ఫ్లైట్ ఉందండి, ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఇది అప్లికబుల్ అవుతుందా, ఆడు గ్రాంట్ ఆఫ్ ఎంట్రీ
ఇస్తేనే నువ్వు లోపల రావాలన్నది ఏమైనా ఉందా అంటే అలా లేదు. వాడు డైరెక్ట్గా వచ్చేయచ్చు, వాడు వెహికల్ డైరెక్ట్గా ఎంటర్ అయిపోవచ్చు, వాళ్ళకి గ్రాంట్ ఆఫ్ ఎంట్రీ అక్కర్లే. బట్ వాళ్ళు ఈ అరైవల్ మేనిఫెస్టో ఇంపోర్ట్ రిపోర్టు ఇండియాలోకి వచ్చేసిన తర్వాత ఫైల్ చేయడం కాదు, ఇండియాలో రాకముందే ఫైల్ చేయాలి వాళ్ళు. ఓకే, అదే చెప్తున్నారు ఇక్కడ. ద కాన్సెప్ట్ ఆఫ్ గ్రాంట్ ఆఫ్ ఎంట్రీ ఇన్వర్స్ ఈజ్ నాట్ అప్లికబుల్ ఇన్ కేస్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ అండ్ వెహికల్, బట్ అరైవల్ మేనిఫెస్టో, ఇదే చెప్తాను కదా, అరైవల్ మేనిఫెస్టో అండ్ ఇంపోర్ట్ రిపోర్ట్ షుడ్ బి ఫైల్డ్ బిఫోర్ అరైవల్. ఇండియాలోకి రాకముందే వాళ్ళు అది ఫైల్ చేయాలి. ఓకే, మరి ఇంపోర్టర్ ఏం ఫైల్ చేయాలని చెప్పాను, బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేయాలని చెప్పాను. అయితే ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, ఒక క్షణం, వీ షుడ్ గో టు ద టాప్. ఇప్పుడు ఈ బిల్ ఆఫ్ ఎంట్రీ అనేది చెప్పావా, ఇది ఈడెప్పుడు ఫైల్ చేయాలి ఈ బిల్ ఆఫ్ ఎంట్రీ, వెజల్ వచ్చేసిన తర్వాత ఫైల్ చేయాలా, వెజల్ రాకముందు ఫైల్ చేయాలా అంటే, వెజల్ రాకముందే ఈ ఇంపోర్టర్ అంటే నేను మా కస్టమ్స్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఇలా, ఏమండి నేను ఇలాగా నా గూడ్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నానని చెప్పి బిల్ ఆఫ్ ఎంట్రీను కస్టమ్స్ ఆఫీసర్స్కి ఎప్పుడు ఫైల్ చేయాలంటే బిఫోర్ అరైవల్ ఆఫ్ ద షిప్. ఓకే, వచ్చిన తర్వాత నువ్వు ఫైల్ చేయడం కాదు, అది రాకముందే నువ్వు ఫైల్ చేయాలి. చూడు, బిల్ ఆఫ్ ఎంట్రీ కెన్ బి ఫైల్డ్ బిఫోర్ అరైవల్ ఆర్ ఆఫ్టర్ అరైవల్. ద టైమ్ లిమిట్ ఈజ్ బిఫోర్ ద డేట్ ఆఫ్ అరైవల్ ఇఫ్ ఫైల్డ్. ఇక్కడ చూడు, ఇఫ్ ఫైల్డ్ ఆన్ ద డేట్ ఆఫ్ అరైవల్ ఆర్ లేటర్. షిప్ వచ్చిన తర్వాత కానీ దాని తర్వాత కనుక నువ్వు ఫైల్ చేస్తే నువ్వేం చేయాలి, లేట్ ఫీ చేయాలి. నార్మల్గా బిల్ ఆఫ్ ఎంట్రీ నువ్వు ఎప్పుడన్నా ఫైల్ చేసుకోవచ్చు, బట్ షిప్ రాకముందు ఫైల్ చేస్తే నీకు లేట్ ఫీ అనేది పడదు. వచ్చిన తర్వాత కానీ ఆ తర్వాత కానీ నువ్వు ఎట్ ద టైమ్ ఆఫ్ అరైవల్ ఆర్ లేటర్ అయినా సరే నువ్వు లేట్ ఫీ పే చేయాలి. ఓకే, ఓకే. ద వన్ హూ ఫైల్స్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఈజ్ కాల్డ్ యాజ్ ఇంపోర్టర్ అట. ఇంపోర్టర్ కదా ఫైల్ చేసేది, ఇందులో ఉంది. ఒకవేళ మనోడు ఏం చేశాడంటే షిప్ వచ్చిన తర్వాత, వెజల్ వచ్చిన తర్వాత ఫైల్ చేద్దాం అనుకుంటున్నాడు, అప్పుడు లేట్ ఫీ పడుతుంది. ఎంత పడుతుంది, ఒక్కొక్క రోజుకి 500 రూపీస్ పెర్ డే యూ హ్యావ్ టు పే ద లేట్ ఫీ. అలా ఎన్ని రోజులు, 3 డేస్ వరకు నీకు 500 రూపీస్. 3 డేస్ దాటిన తర్వాత కూడా నువ్వు అదే కంటిన్యూ చేస్తున్నావు, ఇంకా నువ్వు బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేయలేదనుకో, అప్పుడు 10,000 పెర్ డే. ఇఫ్ డిలే ఇస్ బియాండ్ 3 డేస్, ఆ ఫస్ట్ 3 డేస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నుంచి 10,000. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఏం చేశాడు, 6 డేస్ డిలే చేశాడు, మనకి ఎన్ని డేస్, 6 డేస్. ఇప్పుడు వీడికి ఎంత పడుతుంది, డైరెక్ట్ 6 డేస్ కదా, బియాండ్ 3 డేస్ కాబట్టి పెర్ డే 10,000 చొప్పున 60,000 వేసి ఇచ్చా, వేయకూడదు. ఫస్ట్ స్లాబ్ రేట్స్ ఎలా చేస్తాం అలాగే చేస్తాం. ఫస్ట్ 3 డేస్కి ఏం చేయాలి, 300 ఇంటూ 500, 3 డేస్కి 500 రూపీస్ చొప్పున వేయాలి. ఆ నెక్స్ట్ 3 డేస్కి ఏం చేయాలి, 10,000 చొప్పున వేయాలి. బట్ ఇప్పుడు ఎంత ఇచ్చింది ఇందులో అంటే 1500, ఇది 30,000, అంటే ఎంత అయింది 40, సారీ ఇది 30,000 కదా, 31,500 అయిందనుకో లేట్ ఫీ. వాడు కట్టాల్సిన మొత్తం డ్యూటీ ఎంత ఉంది, 10,000 కట్టాలనుకో, వాడు లేట్ ఫీ ఎంత అయింది, 31,500. ఇప్పుడు చెప్పు, 31,500 కట్టాలి, ఇప్పుడు 10,000 కట్టాలంటే ఇప్పుడు 10,000 కట్టాలి, అంతే చెప్తుంది. బట్ సబ్జెక్ట్ టు ద మ్యాక్సిమం 100% కస్టమ్స్ డ్యూటీ పేయబుల్. మ్యాక్సిమం ఎంతవరకు లెవీ చేయొచ్చు లేట్ ఫీ అనేది, కస్టమ్ డ్యూటీ పేయబుల్ ఎంత ఉంది అంతవరకు లెవీ చేయొచ్చు. అంటే ఇక్కడ లేట్ ఫీ ఎంత లెవీ చేయొచ్చడికి 10,000 మాత్రమే లెవీ చేయొచ్చు. ఓకే, ఇదనమాట. ఇదేంటి, ఇప్పుడు నేను ఆ స్టోరీ చెప్తా, మెయిన్ స్టోరీ, బట్ ఆ స్టోరీలో ఇవి సబ్ పాయింట్స్, ఇవి ఇక్కడే మాట్లాడుకుంటే మనం బెటర్ క్లారిటీ ఉంటుంది. ఓకే, ఆ తర్వాత ఇంకో పాయింట్ కూడా ఇక్కడ చెప్పేస్తాం. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చెప్పాం, ఏది స్టోరీ, ఏది మన స్టోరీ. ఇక్కడ చూడు, నేను ఎవరిని ఇంపోర్టర్, మా ఎక్స్పోర్టర్ దగ్గర మా మురళిగడ ఏం చేయాలి, హాంకాంగ్ నుంచి ల్యాప్టాప్లో పంపాలన్నా, ఆ ల్యాప్టాప్లో షిప్పింగ్ కంపెనీకి ఇచ్చినప్పుడు షిప్పింగ్ కంపెనీ వీడికి ఏమి ఇచ్చింది, బిల్ ఆఫ్ ల్యాడింగ్ ఇచ్చింది. ఆ బిల్ ఆఫ్ ల్యాడింగ్ని నాకు పంపించాడు. ఇది ఎవరికి ప్రూఫ్, షిప్పింగ్ కంపెనీ కూడా ప్రూఫ్. బట్ నేను వీడి దగ్గర కొనుక్కున్నప్పుడు నీడేం ఇవ్వాలి, మనకి ఇన్వాయిస్ కూడా ఇవ్వాలి కదా. ఈ షుడ్ గివ్ మీ ఇన్వాయిస్, పలానా ఐటమ్స్ కొనుక్కున్న 100 ల్యాప్టాప్స్ కొనుక్కున్నాను కాబట్టి 100 ల్యాప్టాప్స్కి ఇన్వాయిస్ కూడా ఇస్తాడు. ఓకే, ఇప్పుడు ఇన్వాయిస్ గూడ్స్ నాయి అని, బిల్ ఆఫ్ లోడింగ్ ఎవరికి, షిప్పింగ్ కంపెనీ వాడికి, వెసల్ కెప్టెన్కి, ఆడిచ్చిన బిల్ ఆఫ్ లోడింగ్ ఆడికి ప్రూఫ్ అనమాట. ఓకే, అయితే ఇప్పుడు ఏమంటున్నాడంటే కస్టమ్స్ ఆఫీసరు, బాబు బిల్ ఆఫ్ లోడింగు ఇన్వాయిసు
తీసుకుని రా అంటాడు. ఏంటి? ఇన్వాయిస్, బిల్ ఆఫ్ లేడింగ్ ఒకటి, ఇన్వాయిస్ ఒకటి, ఇవన్నీ ఎక్స్పోర్టర్ ఇచ్చేవి. ఓకే. ఆ తర్వాత మనోడు ఏం చేయాలి, ఇంపోర్టర్ ఏం ఫైల్ చేయాలి, కస్టమ్స్ ఆఫీసర్కి బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేయాలని చెప్పాను కదా. అంటే వీడేమంటాడంటే ఎలాంగ్ విత్ ఇప్పుడు బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేసేటప్పుడు ఎలాంగ్ విత్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఇన్వాయిస్ అలాగే బిల్ ఆఫ్ లేడింగ్ కూడా తీసుకురా అని ఎవరు అంటారు, కస్టమ్స్ ఆఫీసర్కి అంటాడో. సో మన కస్టమ్స్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇవి కూడా ఇవ్వాలి. అదే చెప్తాడు చూడు, ఎలాంగ్ విత్ బిల్ ఆఫ్ ఎంట్రీ. మనోడు ఏం చేస్తాడు, బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేసేటప్పుడు ఇంపోర్టర్ హ్యాస్ టు సబ్మిట్. ఒకవేళ ఎయిర్వే బిల్, ఎయిర్వే బిల్ ఎప్పుడు వస్తుంది, ఎయిర్వే బిల్ పక్కన పెట్టు, వెజల్ అయితే మాట్లాడు. వెజల్కి అయితే మనం ఏం మాట్లాడుకున్నాం, బిల్ ఆఫ్ లేడింగ్. అర్థమవుతుంది కదా. ఇప్పుడు వెజల్లో అయితే మనం వాడు ఏమిస్తాడు, వెజల్లో షిప్పింగ్ కంపెనీ, వాడు షిప్పింగ్ కంపెనీ బుక్ చేసాడు కాబట్టి బిల్ ఆఫ్ లేడింగ్ ఇస్తున్నాడు. అదే వీడు ఫ్లైట్ ఎయిర్ క్రాఫ్ట్లో బుక్ చేసుకున్నాడు అనుకో మన ఎక్స్పోర్టర్, మా మురళిగాడు ఎయిర్ క్రాఫ్ట్లో పంపితే అప్పుడేమిస్తాడు, బిల్ ఆఫ్ లేడింగ్ ప్లేస్లో ఏమిస్తుందంట, ఎయిర్వే బిల్. ఇది వెజల్ అయితే బిల్ ఆఫ్ లేడింగ్, అదే ఫ్లైట్ అయితే ఎయిర్వే బిల్. ఓకే. ఇంకోటి ఏంటి, లారీ. ఒకవేళ లారీలోనో రైల్వే రిసీట్‌లోనో పంపితే అప్పుడేమంటాం అంటే లారీ రిసీట్ ఆర్ రైల్వే రిసీట్. అర్థమవుతుంది కదా, ఎక్కడ ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయో. ఇప్పుడు మనం మళ్ళీ ఇక్కడికొచ్చాం. అలాంగ్ విత్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఇంపోర్టర్ హ్యాస్ టు సబ్మిట్ ఎయిర్వే బిల్. అయితే వెసల్‌లో ఎయిర్ క్రాఫ్ట్‌లో పంపితే ఎయిర్వే బిల్లు, వెసల్‌లో పంపితే బిల్ ఆఫ్ లేడింగు, వెహికల్ అయితే లారీ రిసీట్ కానీ రైల్వే రిసీట్. టు క్లెయిమ్ ఓనర్షిప్ ఆఫ్ ద గూడ్స్. ఎందుకు ఓనర్షిప్ ఆఫ్ ద గూడ్స్, అండ్ ఇన్వాయిస్ రేజ్డ్ టు హిమ్ బై సప్లయర్ అవుట్ సైడ్ ఇండియా షుడ్ ఆల్సో బి ఫైల్డ్. దాంతోపాటు ఇన్వాయిస్ కూడా ఫైల్ చేయాలి. సో బిల్ ఆఫ్ ఎంట్రీ, బిల్ ఆఫ్ లేడింగ్ అండ్ ఇన్వాయిస్, ఆ మూడు కూడా వీడు ఫైల్ చేయాలి. ఓకే. అది చెప్పా. బిల్ ఆఫ్ ఎంట్రీ, బిల్ ఆఫ్ ఎంట్రీ, ఇన్వాయిస్ అండ్ బిల్ ఆఫ్ లేడింగ్. మన నేనేం చేయాలి, కస్టమ్స్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి అది ఇవ్వాలి. సో ప్యారలల్గా నేనేం చదివించాను నీకు, ఇదంతా మనకు అయిపోయా. ఓకే. నేను అది తీసుకెళ్తా, వెయిట్ చేయి. సో ఇది రికార్డ్ అవుతుంది కదా. ఓకే. లేట్ అవుతుంది, బట్ ఫాస్ట్గా చెప్పేద్దును. బట్ నాలాంటి రేపు పొద్దున మర్చిపోతాం కాబట్టి ఆ లింక్ ఐఎమ్ స్పెండింగ్ అనమాట. ఓకే. ఇప్పుడు మళ్ళీ మనం మెయిన్ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఏది మన మెయిన్ స్టోరీ, ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇప్పుడు మళ్ళీ నేను చెప్తా. నేనేం చేశాను, నేను ఇంపోర్టర్ని, మురళిగాడు ఎక్స్పోర్టరు. వాడు ఏం చేశాడు, ల్యాప్టాప్స్ పంపించమంటే వాడు షిప్పింగ్ కంపెనీకి ఇస్తే వాడు ఏం చేశాడు, బిల్ ఆఫ్ లేడింగ్ ఇచ్చాడు. ఆ బిల్ ఆఫ్ లేడింగ్ నాకు ఇచ్చాడు. ఇప్పుడు ఆ మాస్టర్ నేనేం చేయాలి, నేను ఇంపోర్టర్ని కదా. ఇక్కడ రా. ఇప్పుడు ఆ వెజల్ ఎక్కడికి వచ్చింది, ఇండియాకి వచ్చింది. ఇండియాలో హైసీస్కి వచ్చింది. ఇండియాలో హైసీస్కి వచ్చినప్పుడు వెంటనే ఇండియాలోకి ఎంటర్ అవ్వలేడు. ఎవడో వెజల్ కెప్టెన్, వాడు ఏం చేయాలట, కస్టమ్స్ ఆఫీసర్కి ఇంపోర్ట్ మేనిఫెస్ట్ అనేది ఫైల్ చేయాలని చెప్పానా. ఓకే. ఇంపోర్ట్ మేనిఫెస్ట్ ఫైల్ చేసిన తర్వాత మన కస్టమ్స్ ఆఫీసర్ వాడికి ఏమిస్తాడు, గ్రాంట్ ఆఫ్ ఎంట్రీ ఇన్వర్ట్స్. ఆ వెజల్ని ఇండియాలోకి ఎంటర్ అవ్వడానికి ఒక గ్రాంట్ ఆఫ్ ఎంట్రీ ఇస్తాడు. ఇది ఎందులో అప్లికబుల్ కాదు, ఇది ఎయిర్ క్రాఫ్ట్కి వెహికల్కి ఇది అప్లికబుల్ కాదు. ఇప్పుడు అర్థమవుతుంది కదా రెండు పాయింట్లు. ఓకే. అయితే ఇప్పుడు ఏమైంది నెక్స్ట్, ఓకే. ఇప్పుడు వెజల్ ఏమైంది, ఇండియా లోపల వచ్చేసింది. ఇండియా లోపలికి అంటే ఎక్కడికి వచ్చేసింది, ఇక్కడ మళ్ళీ ఇంకో పదాలు చెప్తాను చూడు. ఇప్పుడు చూడు, ఇది ఇదేంది, విశాఖపట్నం పోర్టు. ఆ డైరెక్ట్గా విశాఖపట్నం పోర్టుకు వచ్చేస్తాడు వెజులు, కాదు రాడు. విశాఖపట్నం సీ పోర్ట్ ఈజ్ డిఫరెంట్ అండ్ కస్టమ్స్ పోర్ట్ ఈజ్ డిఫరెంట్. ఆడ ఈ వైజాగ్లో ఉన్న కస్టమ్స్ పోర్టుకు వస్తాడు. ఓకే. నార్మల్ పోర్టుకి రాకూడదాడు, కస్టమ్స్ పోర్టుకు రావాలి. నీకు స్టార్టింగ్ చెప్పినప్పుడు ముందు వీడియోలో కస్టమ్స్ ఏంది, కస్టమ్స్ ఏది పేరు, కస్టమ్స్ ఏరియా అని చెప్పాను కదా, దాన్ని కస్టమ్స్ పోర్ట్. సో ఆడ కస్టమ్స్ ఏరియాకి వస్తాడు. ఓకే. ఈ వెజల్ కస్టమ్స్ ఏరియాకి వచ్చింది. ఇప్పుడు వచ్చిన తర్వాత ఏం చెప్పాడు, ఆడక్కడ ఆగాడు. మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, మన వెజల్ వచ్చిందని చెప్పి. నేను ఎవరిని ఉత్తేజని, బాబు వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్ళి అని చెప్పి కెప్టెన్కి ఏం ఇవ్వాలి, బిల్ ఆఫ్ లేడింగ్ ఇవ్వాలి. అది వాడికి ప్రూఫ్ అది. ఓకే. అంత బిల్ ఆఫ్ లేడింగ్ కన్నా ముందు నేను ఏం చేశాను, నేను కస్టమ్స్ వాళ్ళకి బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేశాను కదా. ఓకే. ఓకే. బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేశాను. ఈ నెంబర్లతోనే మనకు కొంచెం కన్ఫ్యూజన్ అవుద్ది.
హ్మ్. సో, ఈడెలా చెప్పట్లేదు ఆగు. ఇప్పుడు వెసల్ ఎక్కడికొచ్చింది? కస్టమ్స్ వైజాగ్‌లో ఉన్న కస్టమ్స్ పోర్ట్‌కొచ్చింది. రాగానే ఈ వెసల్‌లో ఉన్న గూడ్స్ అన్నీ ఎవరికి హ్యాండ్ ఓవర్ చేసాడు? డెలివరీ ఆఫ్ కార్గో టు పోర్ట్ ట్రస్ట్ అథారిటీస్. పోర్ట్‌లో ఉన్న ఒక ట్రస్ట్ అథారిటీస్‌కి కంట్రోల్ ఇచ్చాడనమాట. డెలివరీ అనేది ఇచ్చాడు. అయితే అప్పుడు మనోడు ఏం చేయాలి? డెలివరీ అయిపోయిన వెంటనే మనోడు నార్మల్‌గా ఏం చేసాడు? బిల్ ఆఫ్ ఎంట్రీ కస్టమ్స్ ఆఫీసర్‌తో ఫైల్ చేసాడు. ఆ తర్వాత బిల్ ఆఫ్ లీడింగ్ అనేది పట్టుకునెళ్ళి కెప్టెన్‌కి ఇచ్చేసాం. బిల్ ఆఫ్ లీడింగ్ కూడా ఇచ్చేసాం. ఎవరికి? వెజల్ కెప్టెన్‌కి బిల్ ఆఫ్ లీడింగ్ ఫైల్ చేస్తాం. ఓకే. ఫైల్ చేసిన తర్వాత వాడు ఏం చేస్తాడు? ఓకే. హి ఈజ్ హ్యాపీ. కాదు కాదు, ఒక క్షణం ఆగు. నేను మనోడు బిల్ ఆఫ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కస్టమ్స్ ఆఫీసరు బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేసినందుకు వీడు ఏమైనా ఇవ్వాలి కదా. ఆడేమి ఇస్తున్నాడు? ఆడు బిల్ ఆఫ్ ఎంట్రీ, ఇక్కడ ఏం ఇవ్వాలి చెప్పాను? బిల్ ఆఫ్ ఎంట్రీ, ఇన్వాయిస్, అలా బిల్ ఆఫ్ లీడింగ్ ఫైల్ చేయాలని చెప్పాను కదా. ఈ 3 ఫైల్ చేసాడు ఇప్పుడు. బిల్ ఆఫ్ ఎంట్రీ, బిల్ ఆఫ్ లీడింగు, ఆ తర్వాత ఇన్వాయిస్ కూడా వీడికి ఇచ్చిన తర్వాత కస్టమ్స్ ఆఫీసర్ ఏం చేశాడంటే, ఇక్కడ మళ్ళీ 2 పాయింట్లు వస్తాయి. వీడు డైరెక్ట్ హోమ్ కన్జప్షన్ కోసం తీసుకుంటున్నాడా? లేదంటే వేరే హౌస్ కోసం తీసుకుంటున్నాడా అన్నది క్వశ్చన్ చేయాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్లో మనం వేరే హౌస్ గురించి సారీ, హోమ్ కన్జప్షన్ కోసమే తీసుకుంటున్నాం అనుకో. అపాన్ వెరిఫికేషన్ రిటర్న్స్ ద బిల్ ఫర్ పేమెంట్ అండ్ అపాన్ రిసీట్ ఆఫ్ పేమెంట్ పాస్ అవుట్ ఆఫ్ కస్టమ్స్ ఛార్జ్ ఆర్డర్. ఇప్పుడు ఏమంటాడంటే, ఇప్పుడు కస్టమ్స్ ఆఫీసరు అవుట్ ఆఫ్ కస్టమ్స్ ఛార్జ్ ఆర్డర్ అనేది ఇష్యూ చేస్తాడట. ఎవరికి? ఇంపోర్టర్కి. అవుట్ ఆఫ్ కస్టమ్స్ ఛార్జ్ ఆర్డర్ ఇష్యూ చేసిన తర్వాత మనోడు ఏం చేస్తాడు? బిల్ ఆఫ్ లీడింగ్ అనేది కెప్టెన్కి ఇస్తాడు. కెప్టెన్కి ఇచ్చిన తర్వాత ఈ సాటిస్ఫైడ్. గూడ్స్ అన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి ఇప్పుడు? పోర్ట్ ట్రస్ట్ దగ్గర. ఇప్పుడు మనోడు బిల్ ఆఫ్ లీడింగ్ అనేది కెప్టెన్కి ఇచ్చిన తర్వాత వాడేమి ఇస్తున్నాడు మనకి? డెలివరీ ఆర్డర్. ఏమి ఇచ్చాడు? డెలివరీ ఆర్డర్ ఇచ్చాడు కెప్టెన్. పర్సన్ ఇన్ఛార్జ్ మనకి డెలివరీ ఆర్డర్ ఇస్తే, ఆ డెలివరీ ఆర్డర్ పట్టుకొని నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? పోర్ట్ ట్రస్ట్ అథారిటీస్ దగ్గరికి వెళ్ళాలి. డెలివరీ ఆర్డర్ అండ్ అవుట్ ఆఫ్ కస్టమ్స్ ఛార్జ్ ఆర్డర్. కస్టమ్స్ ఆఫీసర్స్ ఇచ్చిన కస్టమ్స్ ఛార్జ్ ఆర్డర్ అండ్ కెప్టెన్ ఇచ్చిన డెలివరీ ఆర్డర్ పట్టుకుని ఎక్కడికి వెళ్ళాలి? పోర్ట్ ట్రస్ట్ అథారిటీస్కి వెళ్తే అప్పుడు ఆ పోర్ట్ ట్రస్ట్ అథారిటీస్ వాళ్ళు మన గూడ్స్ని రిలీజ్ చేస్తారు. ఓకే. ఎవరు క్లారిటీ? నేను చాలా సాగదీశాను కదా. పర్లేదు. నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యాను ఇక్కడ. వెయిట్. మళ్ళీ మళ్ళీ ఫస్ట్ నుంచి క్లారిటీగా చెప్తాను. అవును, నేను సాగదీస్తున్నాను నాకు తెలుసు. బట్ స్టిల్ ఐ విల్ టెల్. మురళిగాడికి ఫోన్ చేస్తాం. హాంకాంగ్లో ఉన్న మురళిగాడు నా ల్యాప్టాప్స్ పంపించాడు హాంకాంగ్. మన మురళిగాడు ఏం చేశాడు? ఆడ దగ్గర ఉన్న ల్యాప్టాప్స్ అన్నీ ఆ ఊర్లో ఉన్న హాంకాంగ్లో ఉన్న షిప్పింగ్ కంపెనీకి ఇస్తే షిప్పింగ్ కంపెనీ ఏమి ఇచ్చింది? బిల్ ఆఫ్ lading ఇచ్చింది. మన మురళిగాడు ఇప్పుడు నాకేం పంపాలాడు? నేను కొనుక్కున్నందుకు నాకు ఒక ఇన్వాయిస్ ఇవ్వాలి. అలాగే నాకు ఒక ఏది బిల్ ఆఫ్ lading కూడా ఇవ్వాలి. ఎందుకంటే షిప్పింగ్ కంపెనీకి ప్రూఫ్ అనమాట. ఓకే. బిల్ ఆఫ్ lading ఇన్వాయిస్ నాకు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆ వెజల్ ఇండియాలోకి రాకముందు ఎక్కడ ఉంటుంది? హైసీస్లో ఉంటుంది. ఐసీస్లో ఉన్నప్పుడు డైరెక్ట్ ఇండియాలోకి వచ్చేచ్చా కెప్టెన్ వెజల్ ఉంది కదా అని? రాకూడదు. వాడు ఏం చేయాలి? ఇండియాకి ఇంపోర్ట్ మేనిఫెస్ట్ అనేది ఫైల్ చేయాలి. ఇంపోర్ట్ మేనిఫెస్ట్ ఫైల్ చేసిన తర్వాత ఎవరికి? ఇండియాలో ఉన్న కస్టమ్స్ ఆఫీసర్స్కి. అట్ ద సేమ్ టైం హైసీస్లో మనం వెజల్ రెడీగా ఉంది కాబట్టి నేనేం చేయాలి? బాబు ఇంపోర్ట్ మన కస్టమ్స్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి బిల్ ఆఫ్ ఎంట్రీ, బిల్ ఆఫ్ లీడింగ్, ఇన్వాయిస్ అని చెప్పి ఈ 3 కూడా కస్టమ్స్ ఆఫీసర్‌కి ఇవ్వాలి. అప్పుడు ఆడేం చేస్తాడంటే కస్టమ్స్ ఆఫీసరు సరే ఆడంతా వెరిఫై చేసి వాడేమిస్తాడు? ఔట్ ఆఫ్ కస్టమ్స్ చార్జ్ ఆర్డర్ ఎప్పుడిస్తాడు? ఇది హోమ్ కన్జంప్షన్ అయితే ఇస్తాడు. అదే వేర్ హౌస్‌కైతే ఇప్పుడు నేను గూడ్స్ డైరెక్ట్‌గా కన్జంప్షన్ తీసుకుపోవచ్చు. లేదంటే గోడౌన్‌లో పెట్టుకోవచ్చు. గోడౌన్‌కి కోసం వెళ్తే అప్పుడేం చేస్తాడంటే ఇన్బౌండ్ బిల్ అనేది ఇస్తాడు. ఓకే. అది పక్కన పెట్టేయి. మనకేమిచ్చాడు ఇప్పుడు? కస్టమ్స్ ఆఫీసర్ నాకేమిచ్చాడంటే ఔట్ ఆఫ్ కస్టమ్స్ ఛార్జ్ ఆర్డర్ ఇచ్చాడు. ఈ కస్టమ్స్ ఛార్జ్ ఆర్డర్ పట్టుకొని నేనేం చేయాలి? ఈ ఔట్ ఆఫ్ కస్టమ్ ఛార్జ్ ఆర్డర్ నా దగ్గర ఉంది. అయితే అది నా దగ్గరే పెట్టుకో. ఫస్ట్ నేను ఇది మా కెప్టెన్‌కి ఏం చేయాలి? కెప్టెను నువ్వు ఈ తీసుకొచ్చిన గూడ్స్ అవి నావే. సో ఇదిగో బిల్ ఆఫ్ లీడింగ్ అని చెప్పి నేను ఈ వెజల్ కొడుకి చూపించాలి. ఓకే. బట్ వీడు డైరెక్ట్గా ఇస్తాడంటే గూడ్స్ వాడివ్వడం. కెప్టెన్ డైరెక్ట్గా తీసుకోమని ఉండవు. కెప్టెన్ గూడ్స్ అని ఎవరి కంట్రోల్లో ఇవ్వాలి? పోర్ట్ ట్రస్ట్ అథారిటీస్కి డెలివరీ చేయాలి కార్గో అంతా.
అప్పుడు పోర్ట్ ట్రస్ట్ అథారిటీస్ వాళ్ళు ఇప్పుడు మనోడు ఏం చేస్తాడంటే కెప్టెన్ ఓకే ఈ గూడ్స్ నీయే అని నేను కన్ఫర్మ్ అవుతున్నా సో టేక్ ద డెలివరీ ఆర్డర్ అని చెప్పి కెప్టెన్ మనకి ఏమిస్తున్నాడు డెలివరీ ఆర్డర్ ఇస్తున్నాడు. గూడ్స్ ఇవ్వట్లేదు కెప్టెన్ మనకి ఏమిస్తున్నాడు డెలివరీ ఆర్డర్ ఇస్తున్నాడు. ఓకే ఈ డెలివరీ ఆర్డరు అండ్ కస్టమ్స్ ఆఫీసర్స్ ఇచ్చిన అవుట్ ఆఫ్ కస్టమ్ చార్జ్ ఆర్డర్ పట్టుకుని నువ్వేం చేయాలంటే పోర్ట్ ట్రస్ట్ అథారిటీస్ దగ్గరికి వెళ్ళి బాబు ఈ గూడ్స్ నావే ఇదిగో కెప్టెన్ ఇచ్చిన డెలివరీ ఆర్డర్ ఇదిగో అలాగే కస్టమ్స్ ఆఫీసర్స్ ఇచ్చిన అవుట్ ఆఫ్ కస్టమ్ చార్జ్ ఆర్డర్ కూడా తీసుకొని నా గూడ్స్ నాకు ఇచ్చేయంటే అప్పుడు పోర్ట్ ట్రస్ట్ అథారిటీస్ ఏం చేస్తారంటే మన గూడ్స్ మనకు రిలీజ్ చేస్తారు. ఇది ఎంటైర్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఇంపోర్ట్ స్టోరీ. ఓకే ఇప్పుడు ఒకసారి చూడు. అయితే ఇక్కడ మళ్ళీ పాయింట్కి రా. ఇక నీకు ఏం చెప్పాను నేను ఇప్పుడు గూడ్స్ అనేవి పోర్ట్ ట్రస్ట్ అథారిటీస్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్ చేస్తే డైరెక్ట్ ఇంటికి పట్టుకోవాలన్నా అంటే కాదు. ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి హోమ్ కన్జప్షన్, ఇంకోటి అంటే గొడవన్లో పెట్టుకోవడం. ఇప్పుడు అది దాని దగ్గరికి వెళ్తాం. ఓకే చూడు ఆప్షన్స్ అవైలబుల్ టు ఇంపోర్టర్ ఫర్ ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ క్లియరెన్స్ ఫర్ హోమ్ కన్జప్షన్ అపాన్ పేమెంట్ ఆఫ్ కస్టమ్ డ్యూటీ బై ఫైలింగ్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఫర్ హోమ్ కన్జప్షన్. బిల్ ఆఫ్ ఎంట్రీ నువ్వు ఎప్పుడైతే ఇక్కడ ఫైల్ చేస్తున్నావు కదా అప్పుడు నువ్వు ఏం చేయాలి ఆడికి పేమెంట్ డ్యూటీ పేమెంట్ కూడా అదే డ్యూటీ కూడా పే చేసేయాలి. కస్టమ్స్ డ్యూటీ కూడా పే చేసేస్తే వాడు ఏమిస్తాడు డైరెక్ట్ హోమ్కి పట్టుకుపోయి రైట్ ఇచ్చేస్తాడు. లేదు నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవండి బట్ నా గూడ్స్ అయితే నావే ఇప్పుడు నేను డ్యూటీ పే చేయలేను అన్నావా ఓకే ఈ గూడ్స్ అన్ని పట్టుకెళ్ళి నేను వేరే హౌస్లో పెట్టేస్తా. వేర్ హౌస్లో నువ్వు ఎప్పుడు పెడతాను ఎవరు వేర్ హౌస్ కస్టమ్స్ వేర్ హౌస్ అది ఆ వేర్ హౌస్లో పెట్టిన తర్వాత నువ్వు ఎప్పుడైతే డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులు నాకు పే చేసేసి అప్పుడు నువ్వు పట్టుకెళ్ళు అంటాడు. ఇంకో నెక్స్ట్ ఆప్షన్ అదే చెప్తాడు డిపాజిట్ ఇన్ వేర్ హౌస్ డిపాజిట్ ఇన్ వేర్ హౌస్ వితౌట్ పేమెంట్ ఆఫ్ కస్టమ్ డ్యూటీ బై ఫైలింగ్ ఇంటూ బాండ్ బిల్ ఆఫ్ ఎంట్రీ. ఓకే ఇప్పుడు ఏంటి నార్మల్గా హోమ్ కన్జప్షన్స్కి పట్టుకెళ్ళిపోదాం అనుకుంటున్నాం అంటే ఇంపోర్టర్ ఏం ఫైల్ చేయాలి బిల్ ఆఫ్ ఎంట్రీ. ఒకవేళ నా దగ్గర డబ్బులు లేవండి నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే కొన్ని రోజులు వేర్ హౌస్లో పెట్టుకుంటా. అది ఎవరు వేర్ హౌస్ కస్టమ్స్ వేర్ హౌస్. అప్పుడు ఏమన్నానంటే మనం ఇంటూ బాండ్ బిల్ ఆఫ్ ఎంట్రీ అనేది ఫైల్ చేయాలి. ఓకే అప్పుడు అది ఫైల్ చేసినప్పుడు గూడ్స్ అన్ని ఎక్కడికి పెడతారు వేర్ హౌస్లో పెడతారు. వేర్ హౌస్లో పెట్టిన తర్వాత అక్కడి నుంచి ఇంటికి పట్టుకెళ్ళాలనుకున్నప్పుడు నువ్వేం చేయాలి ఎక్స్ బాండ్ బిల్ ఆఫ్ ఎంట్రీ అని చెప్పి ఫైల్ చేయాలి. అప్పుడు ఆ ఎక్స్బౌండ్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేసేటప్పుడు అప్పుడు నువ్వు డ్యూటీ కూడా పే చేయాలి కస్టమ్ డ్యూటీ అప్పుడు పే చేయాలి. అండ్ క్లియరెన్స్ ఫ్రమ్ వేర్ హౌస్ అపాన్ పేమెంట్ ఆఫ్ కస్టమ్ డ్యూటీ బై ఫైలింగ్ ఎక్స్ బాండ్ బిల్ ఆఫ్ ఎంట్రీ. ఓకే వితౌట్ ఫైలింగ్ బిల్ ఆఫ్ ఎంట్రీ ద అన్లోడెడ్ గూడ్స్ కెనాట్ బి క్లియర్డ్ ఫర్ హోమ్ కన్సెప్షన్ ఆర్ ఫర్ వేర్ హౌసింగ్. అసలు నువ్వేదో ఒకటి ఫైల్ చేయాలి. ఏది బిల్ ఆఫ్ ఎంట్రీ అన్నా ఫైల్ చేయాలి లేదంటే ఇంటూ బాండ్ బిల్ ఆఫ్ ఎంట్రీ అన్నా ఫైల్ చేయాలి. ఆ రెండు ఫైల్ చేయండి సార్ నా గూడ్స్ని అట్టుకుపోతుంటే అలా కుదరదు. ఓకే గూడ్స్ కెన్ బి క్లియర్ టు వేర్ హౌస్ వితౌట్ పేమెంట్ ఆఫ్ డ్యూటీ బట్ దేర్ ఆఫ్టర్ ఫర్ క్లియరెన్స్ టు హోమ్ కన్సప్షన్ ఫ్రమ్ వేర్ హౌస్ కస్టమ్ డ్యూటీ పేయబుల్. ఓకే నేను అదే చెప్పా. ఓకే ఇది ఇలా పక్కన పెట్టు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనం ఏం మాట్లాడాం గూడ్స్ ఏదర్ హోమ్ కన్సప్షన్ కన్నా పట్టుకెళ్ళచ్చు లేదంటే వేర్ హౌస్లో అన్నా పెట్టచ్చు అని మాట్లాడావా. ఓకే అయితే ఇప్పుడు నువ్వు గూడ్స్ అనేవి వేర్ హౌస్లో ఇప్పుడు చూడు ఇంపోర్ట్ చేసుకున్నది ఎప్పుడు ఈ రోజున ఇంపోర్ట్ చేసుకున్నాం. ఓకే అయితే తర్వాత ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత వెంటనే నువ్వేం చేసావంటే ఇక్కడ ఈ పాయింట్లో వచ్చి కస్టమ్స్ ఆఫీస్ దగ్గర ఈ వేర్ హౌస్లో పెట్టేయండి అని అడిగావు. ఇంటూ బాండ్ సారీ ఎక్స్ బాండా ఇంటూ బాండా ఇంటూ బాండ్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఇంటూ బాండ్ బిల్ ఆఫ్ ఎంట్రీ. ఇంటూ అంటే ఏంటి బాబు వేర్ హౌస్లోకి పెట్టేయండి ఇంటూ వేర్ హౌస్ అన్నట్టు గుర్తుంచుకో. వేర్ హౌస్లో పెట్టండి అన్నట్టు. ఈ రోజున అవి ఏంటి ట్యాక్సిబుల్ గూడ్సే ఇంపోర్ట్ చేసుకున్నవి. కానీ తర్వాత నువ్వు ఒక రోజు వస్తావు చూసావా ఆ రోజు ఏమంటావు వేర్ హౌస్ గూడ్స్ ఎక్స్ బాండ్ ఫైల్ చేసి నేను పట్టుకుపోతాను గూడ్స్ అంటాడు. ఈ రోజున కనుక అవి ఎగ్జామ్టెడ్ అయిపోయాయి అనుకో గూడ్స్ సో ఈ రోజుకి అవి ఏవైతే నా ఎగ్జామ్టెడ్ గుడ్స్ కాబట్టి నువ్వు డ్యూటీ కట్టక్కర్లేదు అంటాడు. ఓకే ఒకవేళ ఇవి ఈ రోజున ఎగ్జామ్టెడ్ బట్ ఏది వేరే హౌస్లో పెడుతున్న రోజున ఎగ్జామ్టెడ్ బట్ ఎప్పుడైతే నువ్వు ఇంటికి పట్టుకెళ్దాం అనుకున్నావు అప్పుడు ట్యాక్సిబుల్ అనుకున్నావు అనుకో ఆ ట్యాక్సిబుల్ అయ్యాయి అనుకో ఆ రోజున మళ్ళీ ట్యాక్స్ పే చేయాలి దాని మీద అదే చెప్తాడు. యాజ్ క్లియరెన్స్ ఫ్రమ్ వేర్ హౌస్ ఈజ్ ద ట్యాక్సిబుల్ ఈవెంట్ క్లియరెన్స్ ఫ్రమ్ వేర్ హౌస్ ఈజ్ ద ట్యాక్సిబుల్ ఈవెంట్ అంట. ఓకే అంతే ఈ క్లియరెన్స్ అన్న పాయింట్ చూసుకోవాలి అంత మించి ఏం లేదు. ఒకసారి నేమ్స్ ఎక్కువ ఒకసారి చదువుతాను చూడు. ఇఫ్ గూడ్స్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంపోర్ట్ బై ద టైమ్ గూడ్స్ ఆర్ క్లియర్డ్ ఫ్రమ్ వేర్ హౌస్ ఇఫ్ ఎగ్జామ్షన్ ఈజ్ విత్డ్రాన్
duty is payable. In same way, if goods are dutiable at the time of import before clearance from warehouse, if the goods are exempted, then duty is not payable. నేను చెప్పింది అంతమించి ఏం లేదు అక్కడ. ఇప్పుడు కస్టమ్స్ వేర్ హౌస్ అంటే కస్టమ్స్ ఆఫీసర్స్దే ఉంటుందా వేర్ హౌస్ అంటే? అలా కాదు. కస్టమ్స్ వేర్ హౌస్ అంటే కస్టమ్స్ వాళ్ళదే కాదు. ఇప్పుడు నేను ఎవరిని ఇండివిజువల్, నేను పోర్ట్లో ఒక వేర్ హౌస్ కన్స్ట్రక్ట్ చేశాను అనుకో, దాన్ని కూడా కస్టమ్స్ వేర్ హౌస్ అంటారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే అథారిటీ అనమాట. చూడు, కస్టమ్స్ వేర్ హౌస్ డస్ నాట్ మీన్ వేర్ హౌస్ బిలాంగింగ్ టు కస్టమ్స్ డిపార్ట్మెంట్, బట్ ఏ వేర్ హౌస్ విచ్ ఈస్ ఓన్డ్ బై ఎనీ పర్సన్ licensed by customs department to act as a customs warehouse. If an importer has a warehouse for which when license is obtained, ఇప్పుడు కస్టమ్స్ వాళ్ళ దగ్గర నుంచి లైసెన్స్ తెచ్చుకొని మనం వేర్ హౌస్ రన్ చేసుకుంటున్నాం పోర్ట్లో, అంత మాత్రాన అది మంద అయిపోదు. ఈవెన్ దెన్ ఇట్ ఈస్ ఏ కస్టమ్స్ వేర్ హౌస్ ఓన్లీ. అయితే అలా లైసెన్స్ తెచ్చు అప్డేట్ చేసుకొని దెన్ హీ కెన్ డిఫర్ ద కస్టమ్ డ్యూటీ పేయబుల్ టిల్ ద టైమ్ హీ యూజెస్ సచ్ గూడ్స్ యాజ్ క్లియరెన్స్ ఫ్రమ్ వేర్ హౌస్ ఈజ్ ఓన్లీ ట్యాక్సిబుల్ ఈవెంట్. Till the time he uses such goods as clearance from warehouse is only taxable event. అది వాడిదైనా సరే ఎప్పుడైతే అక్కడ నుంచి క్లియర్ చేసుకుంటున్నారో గూడ్స్ అప్పుడు మాత్రం అది మాత్రమే ట్యాక్సిబుల్ ఈవెంట్ అని చెప్తున్నాడు. ఓకే, అందులో కూడా ఇప్పటి వరకు మనం ఇక్కడ వరకు క్లియర్గా ఉన్నాం కదా. ఇది కొంచెం జాగ్రత్తగా వినాలి. నెక్స్ట్, ట్యాక్సిబుల్ ఈవెంట్ అండ్ రిలవెంట్ డేట్ ఫర్ డిటర్మైనింగ్ రేట్ ఆఫ్ డ్యూటీ. ఇది చాలా ఇంపార్టెంట్. మెయిన్ మనకి యూజ్ అయ్యేది ఈ పార్ట్. కొంచెం జాగ్రత్తగా విందాం. ఏంటంట, ఇక్కడ మనకి 3 క్వశ్చన్లు వేసుకోవాలి. ఏంటి, ఇప్పుడు ఇంపోర్టు ట్యాక్సిబుల్ ఈవెంట్ ఏమని చెప్పావు? ఎప్పుడైతే గూడ్స్ హోమ్ కన్సెప్షన్స్ పట్టుకెళ్తావో అది ట్యాక్సిబుల్ ఈవెంట్ అని నేర్చుకున్నాం. లేదంటే వేర్ హౌస్లో పెట్టినప్పటికీ వేర్ హౌస్లోంచి ఎప్పుడైతే మనం గూడ్స్ తీసుకొని ఇంటికి కట్టుకుని వెళ్ళిపోతామో అది క్లియరెన్స్ ఫ్రమ్ వేర్ హౌస్, దట్ ఈస్ ద ట్యాక్సిబుల్ ఈవెంట్. ఓకే, అయితే ఇప్పుడు పాయింట్ ఏంటంటే రేట్ ఆఫ్ డ్యూటీ అనేది టైం టు టైం మారిపోతూ ఉంటుంది. ఏ పర్టికులర్ పీరియడ్లో ఉన్నా నువ్వు ఏ టైంలో ఉన్నా ఇప్పుడు ట్యాక్సిబుల్ ఈవెంట్ ట్యాక్స్ అక్కడ కట్టాలని చెప్తున్నావు. ఓకే, ఇప్పుడు రేట్ అనేది ఇంపోర్ట్ రోజున ఒక రోజు ఉంటుంది, బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేసిన ఒక రోజు ఉంటుంది, ఒకరోజు బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేస్తున్న రోజు ఒక రేట్ ఉంటుంది, ఎక్స్బౌండ్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేస్తున్నప్పుడు ఒక రేట్ ఉంటుంది. ఇలా కన్ఫ్యూజన్స్ ఉన్నప్పుడు మనం ఏ రేట్ ఆఫ్ డ్యూటీ తీసుకోవాలి అన్నది క్వశ్చన్ వేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఎక్స్చేంజ్ రేట్స్ కూడా మారిపోతూ ఉంటాయి. టైం టు టైం ఎక్స్చేంజ్ రేట్స్ మారిపోతాయి కాబట్టి ఈ రెండాట్లు మనం మెయిన్ క్వశ్చన్ అనమాట. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ట్యాక్సిబుల్ ఈవెంట్ ఏమని చెప్పావు నువ్వు? ఎప్పుడైతే ట్యాక్సిబుల్ ఈవెంట్ ఇక్కడ పైన చెప్పింది ఏంటి, హోమ్ కన్సెప్షన్కి ఎప్పుడు ద క్లియరెన్స్ ఫ్రమ్ హోమ్, చూడక యాజ్ క్లియరెన్స్ ఫ్రమ్ వేర్ హౌస్ ఈజ్ ద ట్యాక్సిబుల్ ఈవెంట్. ట్యాక్సిబుల్ ఈవెంట్ ఏంటంట, ఎప్పుడైతే వేర్ హౌస్ నుంచి క్లియర్ చేసుకుంటావు అదే ట్యాక్సిబుల్ ఈవెంట్ అన్నాడు. ఓకే, అయితే ఇప్పుడు నిన్ను క్వశ్చన్ అడుగుతాను, చెప్పు. అదేంటి, వేర్ హౌస్ గూడ్స్కి నువ్వు చెప్పావు ఎప్పుడైతే హోమ్ కన్సెప్షన్ తీసుకెళ్తావో దాన్ని ట్యాక్సిబుల్ ఈవెంట్ అంటావు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఇండియాలోకి నువ్వు ఇంపోర్ట్ చేసుకుంటున్నావు వెహికల్ గూడ్స్. ఇండియా హైసీస్లోకి ఫస్ట్ వస్తుంది, హైసీస్ నుంచి కస్టమ్ వాటర్స్ వస్తుంది, కస్టమ్ వాటర్స్ తర్వాత టెరిటోరియల్ వాటర్కి వస్తుంది. ఇప్పుడు ట్యాక్సిబుల్ ఈవెంట్ అంటే ఎప్పుడైతే నువ్వు కస్టమ్స్ వాటర్ని లోపలికి వచ్చేసావో అదేంటి, కస్టమ్స్ కంట్రోల్లోకి ఎప్పుడైతే వచ్చేసావో అప్పుడు నువ్వు కట్టేలా అంటే అప్పుడు కాదు కట్టాల్సింది. నువ్వు బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేస్తావు చూసావా, ఇంపోర్టర్ ఎవడైతే ఉన్నాడో వాడు ఏం చేయాలని చెప్పాను, బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేయాలని చెప్పాను. ఎవరికి? కస్టమ్స్ ఆఫీసర్స్కి. ఎప్పుడైతే వీడు బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేస్తాడో అది ట్రిగ్గరింగ్ పాయింట్ ఫర్ ట్యాక్సిబుల్ ఈవెంట్. అక్కడ స్టార్ట్ అవుతుంది నువ్వు ట్యాక్స్ కట్టాల్సిన లైబిలిటీ. ఎప్పుడు క్లియర్ అవుతుంది, ఎప్పుడైతే నువ్వు ఇంటికి పట్టుకెళ్తున్నావో గూడ్స్ని ఎయిదర్ హోమ్ కన్సెప్షన్ కానీ వేరే హౌస్లో పెట్టిన తర్వాత అక్కడి నుంచి ఈ హోమ్ కన్సెప్షన్ తీసుకెళ్తావు కదా, అప్పుడు కానీ ఈ 2 పాయింట్లని అక్కడ స్టార్ట్ అయింది ఇక్కడ ఎండ్ అవుద్ది అనమాట. అదే చెప్తారు చూడు, ట్యాక్సిబుల్ ఈవెంట్ ఇంపోర్ట్ కేసులో చూద్దాం. ఒకటేంటి క్లియర్డ్ ఫర్ హోమ్ కన్సెప్షన్, ఇంకోటి ఏంటి క్లియర్ ఫర్ వేర్ హౌసింగ్. డేట్ ఆఫ్ క్రాసింగ్ కస్టమ్స్ బ్యారియర్. ట్యాక్సిబుల్ ఈవెంట్ అంటే కస్టమ్స్ యొక్క కంట్రోల్ నుంచి ఎప్పుడైతే అది దాటుతుందో దాన్నే ట్యాక్సిబుల్ ఈవెంట్ అంటున్నాడు. కస్టమ్స్ కంట్రోల్ ఎప్పుడు దాటుద్ది, హోమ్ కన్సెప్షన్ తీసుకోగానే కస్టమ్స్ కంట్రోల్ అయిపోతుంది కదా అక్కడతో. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది ఎలా చూడకు, ఇది టెరిటోరియల్ వాటర్స్ ఏం కాదు, ఇది చూడకు కన్ఫ్యూజ్ అయిపోతాం. ఓకేనా, కస్టమ్స్ బ్యారియర్ అంటే ఏంటి, కస్టమ్స్ యొక్క కంట్రోల్ ఎప్పుడు అవుతుంది, మన హోమ్ కన్సెప్షన్ మనం పట్టుకెళ్ళిపోయినప్పుడు, లేదంటే ఎక్స్బౌండ్ బిల్ ఆఫ్ ఎంట్రా ఫైల్ చేసుకొని నీ వేర్ హౌస్ గూడ్స్ పట్టుకెళ్ళిపోతావు కదా, అక్కడతో ఇంకా కస్టమ్స్కి ఆ గూడ్స్ మీద అథారిటీ లేదు కదా.
క్రాసింగ్ కస్టమ్స్ బేరియర్, కస్టమ్స్ యొక్క కంట్రోల్ దాటేస్తున్నాం, అప్పుడు ట్యాక్స్ బిల్ ఈవెంట్ అంటున్నాడు. అయితే మనం ఇప్పుడు స్పిన్నింగ్ మిల్స్ కేసు ఒకటి ఉంది, గార్డెన్ సిల్క్ మిల్స్ కేసు ఒకటి ఉందా. ఈ రెండు కేసెస్లో సమ్మరీ ఏంటంటే, ఎప్పుడు ఇంపోర్ట్ చేసుకున్నట్టు గూడ్స్ అని అడుగుతాడు. ఇంపోర్ట్ అనేది ఎప్పుడైతుందంటే, ఎప్పుడైతే మనం బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేస్తామో అప్పుడు మనం గార్డెన్ సిల్క్ కేసులో ఇంపోర్ట్ ఆఫ్ గుడ్స్ విల్ బీ కంప్లీటెడ్ యాజ్ సూన్ యాజ్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేయగానే మనకేమవుతుంది, బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేయగానే ఏమైంది, ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మరి ఆ తర్వాత కిరణ్ స్పిల్స్ కేసులో ఏం చెప్తాంటే, వెన్ ద గూడ్స్ క్రాస్ ద కస్టమ్స్ వేర్ హౌస్ ఎప్పుడైతే దాటుతుందో అప్పుడు ట్యాక్సిబుల్ ఈవెంట్ కంప్లీట్ అయినట్టు. అంటే ఇక్కడ మనం ఒకటే గుర్తుంచుకోవాలి, బిల్ ఆఫ్ ఎంట్రీ స్టార్ట్ వేయగానే వాడి ఇంపోర్ట్ అక్కడ అయిపోయినట్టే, ఇంపోర్ట్ అక్కడ అయిపోతుంది. బట్ ట్యాక్సిబుల్ ఈవెంట్ ఎప్పుడు ఎండ్ అవుతుందంటే కస్టమ్స్ వేర్ హౌస్ దాటిన తర్వాత. నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యాను ఈ పాయింట్ దగ్గర, అందుకే నేను ఎంత సాగదీస్తున్నా. ఏమి లేదురా, ఇందులో నువ్వు సింపుల్గా చెప్పాలంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు ఎండ్ అవుతుంది అన్నది గుర్తుంచుకో. ఎప్పుడు స్టార్ట్ అవుద్ది, బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేయగానే స్టార్ట్ అవుద్ది. నువ్వు ఎప్పుడైతే హోమ్ కన్జప్షన్ తీసుకెళ్ళో అక్కడ ఎండ్ అవుద్ది, అంతే. అంత మించి ఇంకేం వద్దు కన్ఫ్యూజన్. ఓకే, అది ఈ పాయింట్. అదే ఎక్స్పోర్ట్ కేసులో అయితే, ఇప్పుడు ట్యాక్సిబుల్ ఈవెంట్ ఏమని చెప్పావు, ఓకే, ఇప్పుడు ఎప్పుడైతే బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేస్తున్నావు అప్పుడు స్టార్ట్ అవుతుంది, హోమ్ కన్జప్షన్ పట్టుకెళ్ళినప్పుడు ఎండ్ అవుతుంది అన్నావు, ట్యాక్సిబుల్ ఈవెంట్. ఓకే, మరి ఎక్స్పోర్ట్ అయితే ఎప్పుడైతే ఇండియా యొక్క టెరిటోరియల్ వాటర్స్ని దాటాడో అదే ఎక్స్పోర్ట్ అంటాం. ఓకే, ఇప్పుడు ఒక కేసు అడుగుతాను. ఒక కేసులో ఏమవుతుందంటే, సన్ ఎక్స్పోర్ట్స్ కేసు నేను మాట్లాడుతున్నాను. గూడ్స్ అనేవి టెరిటోరియల్ వాటర్స్ దాటేసి ఎక్స్పోర్ట్కి పట్టుకెళ్దని వెళ్తుంటుంటే మళ్ళీ షిప్లో ఏదో రిపేర్ వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చింది. ఇప్పుడు దీన్ని ఎక్స్పోర్ట్ అంటావా కాదా ఎస్ ఆర్ నో, ఈజ్ ఇట్ అన్ ఎక్స్పోర్ట్ ఆర్ నాట్? ఇట్స్ అన్ ఎక్స్పోర్ట్. ఇప్పుడు చూడు, గూడ్స్ క్రాసింగ్ టెరిటోరీ వాటర్స్ దాటిస్తుంది అండ్ షిప్ కమ్ బ్యాక్ డ్యూ టు ఇంజన్ ట్రబుల్ దట్. అప్పుడు అంత వెనక్కి వచ్చినంత మాత్రాన అది ఎక్స్పోర్ట్ కాకుండా పోదు, ఈవెన్ దో ఇట్ ఈస్ అన్ ఎక్స్పోర్ట్. ఓకే, నెక్స్ట్ రాజేంద్ర డైయింగ్ అండ్ ప్రింటింగ్ మిల్స్ కేసులో ఏం చెప్తారంటే, షిప్పు టెరిటోరియల్ వాటర్స్ దాటకుండానే ఈవెన్ టెరిటోరియల్ వాటర్స్లో మునిగిపోయి షిప్పు మునిగిపోయింది. ఇప్పుడు దీని ఎక్స్పోర్ట్ అంటావా? టెరిటోరియల్ వాటర్స్ దాటిందా? దాటలేదు. సో దాటకపోతే ఏమని చెప్పాను, ఇట్స్ నాట్ అన్ ఎక్స్పోర్ట్. ఓకే, అదనమాట. నెక్స్ట్, రిలవెంట్ డేట్ ఫర్ డిటర్మినేషన్ ఆఫ్ రేట్ ఆఫ్ డ్యూటీ సెక్షన్ 15. ట్యాక్సిబుల్ ఈవెంట్ మీద క్లారిటీ వచ్చింది కదా మనకి. ఓకే, ఇప్పుడు రేట్ ఆఫ్ డ్యూటీ ఏ టైంలో ఉన్న రేట్ ఆఫ్ డ్యూటీ తీసుకోవాలి. ఇప్పుడు ఒక కేసులో 10% అంటాడు, ఇంకో కేసులో 40%. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఉంది, ఒక క్వశ్చన్ ఏమంటాడంటే, ఈ పర్టికులర్ పాయింట్లో 40% ఉంది, తర్వాత 25% అయింది, ఇప్పుడు ఏ రేట్ ఆఫ్ డ్యూటీ తీసుకుంటావు అంటాడు. సో ఈ రేట్ ఆఫ్ డ్యూటీ దగ్గర మనం ఈ ప్రొవిజన్ తెలిస్తే మనం అది ఈజీగా పెడతాం. ఓకే, ఏంటా ప్రొవిజను? వెజల్ ఎయిర్క్రాఫ్ట్ వెహికల్ ఎప్పుడు కూడా ఏంటి, వెజల్కి డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, డేట్ ఆఫ్ ప్రజెంటేషన్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఆర్ గ్రాంట్ ఆఫ్ ఎంట్రీ ఇన్వర్స్ విచ్ ఎవర్ ఇస్ లెటర్. గ్రాంట్ ఆఫ్ ఎంట్రీ ఇన్వర్స్ అన్న టాపిక్ ఎవరికి వస్తుందని చెప్పాను, ఓన్లీ వెజల్కి మాత్రమే వస్తుంది గ్రాంట్ ఆఫ్ ఎంట్రీ ఇన్వర్స్ అనేది. ఓకే, డేట్ ఆఫ్ ప్రజెంటేషన్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఎవరు ప్రజెంట్ చేస్తారు? ఇంపోర్టర్ ప్రజెంట్ చేస్తారు. ఎవరికి? కస్టమ్స్ ఆఫీసర్స్కి. కస్టమ్స్ ఆఫీసర్కి బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేసిన కానీ మనం ఇస్తాం. ఆ తర్వాత కెప్టెన్ ఏమిస్తాడు, వెజల్ కెప్టెన్ ఇంపోర్ట్ మేనిఫెస్ట్ ఇస్తాడు. ఇంపోర్ట్ మేనిఫెస్ట్ ఇచ్చిన తర్వాత అప్పుడు కస్టమ్స్ ఆఫీసర్ ఏమిస్తున్నాడు, గ్రాంట్ ఆఫ్ ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే కస్టమ్స్ ఆఫీస్ ఒకటి మనం ఇస్తున్న బిల్ ఆఫ్ ఎంట్రీ కానీ ఆ తర్వాత కస్టమ్స్ ఆఫీసర్స్ ఇస్తున్న గ్రాంట్ ఆఫ్ ఎంట్రీ విచ్ ఎవర్ ఈజ్ లెటర్ తీసుకోవాలి. ఓకే, రేట్ ఆఫ్ డ్యూటీ. ఓకే, నెక్స్ట్ ఎయిర్ క్రాఫ్ట్ కానీ వెహికల్ కానీ అయితే ఏముంది అక్కడ, అసలు ఏ గేట్ ఆఫ్ ఎంట్రీ ఉందా, గ్రాంట్ ఆఫ్ ఎంట్రీ ఉందా? లేదు కదా, మరి ఏముంది అక్కడ? అరైవల్, దానికి ఏముండదు, ఆడ ఎప్పుడు వస్తే అప్పుడు వచ్చేసినట్టే. బట్ మనకి ఏం చెప్తుందంటే వాళ్ళు రాకముందే ఫైల్ చేయాలని చెప్తాడు, అరైవల్ మేనిఫెస్ట్ కానీ ఇంకోటి ఇంపోర్ట్ రిపోర్ట్ కానీ. సో అక్కడ ఏం మాట్లాడతాం, బిల్ ఆఫ్ ఎంట్రీ కానీ డేట్ ఆఫ్ అరైవల్ విచ్ ఎవర్ ఈజ్ లెటర్, ఏది లెటర్ అయితే అది లెటర్. ఓకే, అది ఈ పాయింట్ గుర్తు. మన హోమ్ కన్సప్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాం. ఇప్పుడు ఏంటంటే హోమ్ కన్సప్షన్ కాదు, వేర్ హౌస్లో పెట్టుకుంటాను గూడ్స్ అని పట్టుకెళ్ళి. ఓకే, వేర్ హౌస్లో పెట్టుకుంటానంటే ఏమంటాడు,
డేట్ ఆఫ్ ప్రజెంటేషన్ ఆఫ్ ఎక్స్బౌండ్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఫర్ క్లియరెన్స్ ఫ్రమ్ వేర్ హౌస్ ఫర్ హోమ్ కన్సంప్షన్. డేట్ ఆఫ్ ప్రజెంటేషన్ ఆఫ్ ఎక్స్బౌండ్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఫర్ క్లియరెన్స్ ఫ్రమ్ వేర్ హౌస్ ఫర్ హోమ్ కన్సంప్షన్. ఓకే, అర్థమైందా? వెజలు, ఎయిర్ క్రాఫ్ట్, వెహికల్ అన్న భేదం లేదు, అన్నింటికి ఒకటే. వేర్ హౌస్లో పెట్టుకుంటే కనుక రేట్ ఆఫ్ డ్యూటీ ఎప్పుడు తీసుకుంటావు, ఎప్పుడైతే వేర్ హౌస్ నుంచి నువ్వు బయటికి తీస్తావో అదే రేట్ ఆఫ్ డ్యూటీ. దీని మీద ఒక క్వశ్చన్ ఉంది, తీసుకెళ్తా. మళ్ళీ జాగ్రత్తగా చూడు. డేట్ ఆఫ్ ప్రజెంటేషన్ ఆఫ్ ఎక్స్బౌండ్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఫర్ క్లియరెన్స్ ఫ్రమ్ వేర్ హౌస్ ఫర్ హోమ్ కన్సంప్షన్. వేర్ హౌస్లో పెట్టి ఎక్స్బౌండ్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఇప్పుడు ఫైల్ చేస్తాను చెప్పు. వేర్ హౌస్లో పెట్టిన తర్వాత అక్కడి నుంచి బయటికి తీసేటప్పుడు హోమ్ కన్సంప్షన్ పట్టుకెళ్ళేటప్పుడు ఫైల్ చేసేదే ఎక్స్బౌండ్ బిల్ ఆఫ్ ఎంట్రీ. అదేమంటున్నాడు, ఎక్స్బౌండ్ బిల్ ఆఫ్ ఎంట్రీ టైంలో ఏదైతే రేట్ ఉంటుందో అది తీసుకుంటున్నాడు. ఓకే, మరి ఇదేంటి ఎక్స్పోర్ట్ కేసులో రెలవెంట్ డేట్ ఫర్ రేట్ ఆఫ్ డ్యూటీ సెక్షన్ 16 ఏం చెప్తుందంటే, ఎక్స్పోర్ట్ కేసులో నువ్వేం మాట్లాడో చెప్పరా. ఇది ఒక ఎక్స్పోర్ట్ కేసులో ఏం మాట్లాడడం, ఇంపోర్టర్ ఏం ఫైల్ చేస్తాడు, షిప్పింగ్ బిల్ అన్న ఫైల్ చేస్తాడు, లేదంటే ఎక్స్పోర్ట్ రిపోర్ట్ అన్న ఫైల్ చేస్తాడు, అంతే కదా. ఆ రెండో ఉన్నాయి అడిగి. అయితే డేటా ఇప్పుడు ఈ రెండు షిప్పింగ్ బిల్ నేను ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి షిప్పింగ్ బిల్ ఎవరికి ఇవ్వాలి, కస్టమ్స్ ఆఫీసర్కి ఇవ్వాలి. అలాగే ఒకవేళ వెహికల్ ఎక్స్పోర్ట్ చేసుకుందాం అంటే ఎక్స్పోర్ట్ రిపోర్ట్ ఇవ్వాలి. ఓకే, కస్టమ్స్ ఆఫీసర్కి అవి ఇచ్చిన తర్వాత ఆడు ఏమంటాడంటే, కస్టమ్స్ ఆఫీసర్ వీడికి ఏమిస్తాడు, అది ఇచ్చిన తర్వాత లెట్ ఎక్స్పోర్టర్ ఓకే యూ కెన్ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అని ఎక్స్పోర్ట్ ఆర్డర్ ఇస్తాడు. డేట్ ఆన్ విచ్ లెట్ ఎక్స్పోర్ట్ ఆర్డర్ ఈజ్ పాస్డ్ బై ద ప్రాపర్ ఆఫీసర్. ఈ ప్రాపర్ ఆఫీసర్ ఎప్పుడైతే లెట్ ఎక్స్పోర్ట్ ఆర్డర్ ఇచ్చాడో అది రేట్ ఆఫ్ డ్యూటీ, ఆ టైంని రేట్ ఆఫ్ డ్యూటీ కింద తీసుకోవచ్చు. ఓకే, ఇది క్లియర్ కదా మనకి. ఓకే డన్. ఇప్పుడు ఎక్స్చేంజ్ రేట్స్ ఏంటి, ఎక్స్చేంజ్ రేట్స్ వెరీ సింపుల్ రా. బిల్ ఆఫ్ ఎంట్రీ టైం డేట్ ఆఫ్ ప్రజెంటేషన్ ఆఫ్, ఇప్పుడు హోమ్ కన్సెప్షన్ కనుక ఏం చేస్తాం, బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేసి తీసేసుకుంటాం. అదే నువ్వేంటి ఇది వేర్ హౌస్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే అప్పుడు ఏం వస్తుంది, ఎక్స్బౌండ్ బిల్ ఆఫ్ ఎంట్రీ, డేట్ ఆఫ్ ప్రజెంటేషన్ ఆఫ్ ఎక్స్బౌండ్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఏంటి మొఖం, ఇంటూ బాండ్ బిల్ ఆఫ్ ఎంట్రీ. ఎక్స్బౌండ్ ఎప్పుడురా, నువ్వు ఇంటికి ఎట్టుకెళ్ళిపోతున్నావు అప్పుడు ఏం చెప్తున్నాను, రేట్ ఆఫ్ డ్యూటీని డిటర్మైన్ చేస్తావు. ఇక్కడ ఏంటంటే ఎక్స్చేంజ్ రేట్ అడుగుతున్నాడు. ఎక్స్చేంజ్ రేట్కి పట్టుకెళ్ళేది కాదు, ఎప్పుడైతే నువ్వు గొడవన్లో పెడుతున్నావో ఆ రోజు యొక్క ఎక్స్చేంజ్ రేట్ తీసుకోవాలి. గొడవన్ దాన్ని ఎప్పుడు గొడవన్లో పెట్టాలంటే ఏం చెప్పాను, ఇంటూ వేర్ హౌస్ అంటే వేర్ హౌస్లో పెడుతున్నాడంటే ఇంటూ బాండ్ బిల్ ఆఫ్ ఎంట్రీ, డేట్ ఆఫ్ ప్రజెంటేషన్ ఆఫ్ ఇంటూ బాండ్ బిల్ ఆఫ్ ఎంట్రీ. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఒకవేళ ఇదే కనుక ఎక్స్పోర్ట్ చేస్తే వెజల్స్కి అయితే షిప్పింగ్ బిల్లు, ఒకవేళ ఎయిర్ క్రాఫ్ట్ వెహికల్కి అయితే ఏం చెప్పావు, వెజల్కి కానీ ఎయిర్ క్రాఫ్ట్ కానీ ఒకటే షిప్పింగ్ బిల్లే. వెహికల్కి కానీ రైల్వేకి కానీ అయితే బిల్ ఆఫ్ ఎక్స్పోర్ట్ అంతే. అది ఎప్పుడైతే ఫైల్ చేస్తావో అదే ఎక్స్చేంజ్ రేట్. డేట్ ఆఫ్ ప్రజెంటేషన్ ఆఫ్ షిప్పింగ్ బిల్ ఇన్ కేస్ ఆఫ్ వెజల్ అండ్ బిల్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఇన్ కేస్ ఆఫ్ వెహికల్. ఓకే, అదనమాట ఎక్స్చేంజ్ రేట్. ఇప్పుడు మళ్ళీ అక్కడ సిబిఎస్ఈ ఇంత చెప్పింది, వేరే ఆర్బీఐ కూడా ఇంత చెప్పాడని చెప్పి రేట్స్ ఇస్తాడు. అప్పుడు ఏం చేస్తాం, సిబిఎస్ఈదే పట్టించుకుంటాం. ఎక్స్చేంజ్ రేట్ యాజ్ డిటర్మైన్డ్ బై సిబిఎస్ఈ షుడ్ బి కన్సిడర్డ్. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ ఇంప్రాపర్ ఇంపోర్టర్ హ్యాస్ ఇంప్రాపర్ ఎక్స్పోర్ట్స్ రిలవెంట్ డేట్ ఈస్ ద డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ డ్యూటీ. ఇంప్రాపర్ ఇంపోర్ట్స్ అంటే స్మగ్లింగ్ కైండ్లో దానికి ఏంటి రేట్ ఆఫ్ డ్యూటీ, ఇన్ కేస్ దాని డేట్ ఆఫ్ పేమెంట్ అనేది ఎప్పుడు తీసుకుంటాం, రిలవెంట్ డేట్ ఈస్ ద, ఇన్ కేస్ ఆఫ్ ఇంపోర్టర్ ఇంపోర్ట్స్ ఆర్ ఇంప్రాపర్ ఎక్స్పోర్ట్స్ రిలవెంట్ డేట్ ఈస్ ద డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ డ్యూటీ. ఇప్పుడు స్మగ్లింగ్ కేసులో ఆడు ఎప్పుడైతే దొరుకుతాడో అప్పుడే కట్టాడు. సో అక్కడ ఏంటి డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ డ్యూటీ, ఆడు ఎప్పుడైతే కడుతున్నాడో అదే రిలవెంట్ డేట్ అవుతుంది. ఓకే, నాకు తెలుసు ఇది టైం ఎక్కువ పట్టిందని, బట్ స్టిల్ దిస్ ఈస్ ద కమ్. మొత్తం ఇప్పుడు నేనేం మాట్లాడాను, ఇది ఏ చాప్టర్ గురించి మాట్లాడుతున్నాను, నేను ఇదంతా ట్యాక్సిబుల్ ఈవెంట్ అండర్ కస్టమ్స్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే, ఒకసారి మళ్ళీ రివైజ్ చేయనా. ట్యాక్సిబుల్ ఈవెంట్ ఏంటి, ఇంపోర్ట్ పాయింట్లో ఏంటి, ఇంపోర్ట్ పాయింట్ గురించి మాట్లాడుతున్నాను, ఎక్స్పోర్ట్ పక్కన పడే. ఇంపోర్ట్ ఎప్పుడు ట్యాక్సిబుల్ ఈవెంట్ అంటే హోమ్ కన్సెప్షన్కా వేర్ హౌస్ కానీ క్వశ్చన్ చేసుకోవాలి. హోమ్ కన్సెప్షన్ అన్నాడు అనుకో, రెండు కేసెస్ ఉన్నాయి ఇందులో. ఒక కేసులో ఏం చెప్తున్నానంటే ట్యాక్సిబుల్ ఈవెంట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేయగానే స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు ఎండ్ అవుతుంది, హోమ్ కన్సెప్షన్కి ఎప్పుడైతే పట్టుకెళ్తున్నారో అప్పుడు ఎండ్ అవుతుంది. ఓకే, అదే ఇప్పుడు వేర్ హౌస్కి సంబంధించింది అయితే ఎప్పుడైతే హోమ్ కన్సెప్షన్కి తీసుకెళ్తున్నావో అది ట్యాక్సిబుల్ ఈవెంట్ అవుతుంది. ఓకే, అరే రెండిట్లకి ఒకటే రా, ఆ బైఫర్కేషన్ లేదు అందులో, రెండిట్లకి ఒకటే. నెక్స్ట్ ఇటు రేట్ ఆఫ్ డ్యూటీ
వెజల్ అయితే గ్రాంట్ ఆఫ్ ఎంట్రీ ఎంట్రీ ఇన్వర్ట్స్ అనేది ఉంటుంది. సో ఆడికి ఏంటి బిల్ ఆఫ్ ఎంట్రీ ఆర్ గ్రాంట్ ఆఫ్ ఎంట్రీ ఇన్వర్ట్స్ విచ్ ఎవర్ ఇస్ లేటర్. ఇది మరి మిగిలిన వాటికి ఉండదు కదా, వాటికి ఏముంటుంది, ఎప్పుడైతే వెహికల్ వచ్చిందో అప్పుడు ఆర్ బిల్ ఆఫ్ ఎంట్రీ విచ్ ఎవర్ ఇస్ లేటర్. ఓకే. అదే ఇప్పుడు వేర్ హౌస్లో పెట్టేస్తున్నావు అనుకో గూడ్స్ అనేది హోమ్ కన్జెషన్ కాకుండా, అప్పుడు ఏం చేస్తావు, రేట్ ఆఫ్ డ్యూటీ అంటే ఎప్పుడైతే వేరే హౌస్లోంచి నువ్వు బయటకు పట్టుకెళ్దాం అనుకుంటావో, అంటే ఏంటి, ఎక్స్ బాండ్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేసిన రోజునే వస్తుంది రేట్ ఆఫ్ డ్యూటీ. ఆ తర్వాత ఏంటి, ఎక్స్చేంజ్ రేట్. ఎక్స్చేంజ్ రేట్ అనేది ఎలా డిఫైన్ చేస్తాం, క్లియర్డ్ ఫర్ హోమ్ కన్సెప్షన్. క్లియర్డ్ ఫర్ ఏంది, క్లియర్డ్ ఫర్ హోమ్ కన్సెప్షన్ ఎక్స్చేంజ్ రేట్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే. బిల్ ఆఫ్ ఎంట్రీ హోమ్ కన్సెప్షన్ అయితే బిల్ ఆఫ్ ఎంట్రీ రా. అదే వేర్ హౌస్లో పెట్టినోడైతే ఆడేం ఫైల్ చేయాలి, వాడైతే చెప్తా, ఎప్పుడైతే గూడ్స్ వేర్ హౌస్ లోపల పెడుతున్నాడో ఇంటూ అదే ఎక్స్చేంజ్ రేట్ తీసుకుంటాం, ఇంటూ బాండ్ బిల్ ఆఫ్ ఎంట్రీ. ఓకే. ఇప్పుడు ఎక్స్పోర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడే ట్యాక్స్ బిల్ ఈవెంట్ ఏంటి, టెరిటోరియల్ వాటర్స్ దాటగానే ట్యాక్స్ బిల్ ఈవెంట్. రేట్ ఆఫ్ డ్యూటీ ఎప్పుడు చెప్తాం, షిప్పింగ్ బిల్ ఎప్పుడైతే ఫైల్ చేస్తాడో సారీ షిప్పింగ్ బిల్ ఫైల్ చేసిన తర్వాత కస్టమ్స్ ఆఫీసర్ ఏమిస్తాడు, లెట్ ఎక్స్పోర్ట్ ఆర్డర్ ఇష్యూ చేస్తాడు, అది రేట్ ఆఫ్ డ్యూటీ అవుతుంది. ఎక్స్చేంజ్ రేట్ ఏం తీసుకుంటాం, షిప్పింగ్ బిల్ అయితే వెజల్ అయితే షిప్పింగ్ బిల్, మిగిలిన వాటికి అయితే వెజల్కి ఎయిర్క్రాఫ్ట్కి షిప్పింగ్ బిల్, మిగిలిన వాటికి వెహికల్ అయితే ఎక్స్పోర్ట్ రిపోర్ట్, ఎక్స్ బిల్ ఆఫ్ ఎక్స్పోర్ట్, బిల్ ఆఫ్ ఎక్స్పోర్ట్. ఓకే. సిబిఐసి రేట్లు తీసుకుంటాం. ఇంకో స్మగ్లింగ్ కేసులో అయితే ఏం చేస్తాం, డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ డ్యూటీ. ఓకే. ఇప్పుడు నీ కాన్సెప్ట్ అంతా అయిపోయింది. ఇప్పుడు దీని మీద ఓ 2 క్వశ్చన్లు ఉన్నాయి, చేద్దాం. రేట్ ఆఫ్ డ్యూటీ మీద ఉన్న క్వశ్చన్ ఇది. యాక్చువల్గా ఇది స్టడీ మెటీరియల్లోంచి ఇలిస్ట్రేషన్ 3. ఓకే. ఈ క్వశ్చన్ ఏం చెప్తుందంటే, వెజల్ని ఇంపోర్ట్ చేసుకున్నాడట గూడ్స్. క్వశ్చన్ అంతా చదవని ఎందుకు టైం వేస్ట్. అయితే ఆ రోజున 40% చార్జబుల్ టు డ్యూటీ, 40% యాడ్ వెల్రమ్. అయితే వెసల్ ఎప్పుడు వచ్చిందంట, 31st మే వచ్చింది. ఆ రోజునున్న రేట్ ఇచ్చాడు. వీడు వచ్చిన తర్వాత వాడు బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేసుకొని 2nd జూన్ ద గూడ్స్ ఫర్ జూలీ వేర్ హౌస్డ్. ఇక్కడ గూడ్స్ వచ్చేయండి 31st మేన. 2nd జూన్ ఆడు ఏం చేసాడు, వేర్ హౌస్లో పెట్టుకున్నాడు గూడ్స్ని పట్టుకెళ్ళి. ఓకే. ఆ తర్వాత గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఇన్ ద మీన్ టైం ఒక నోటిఫికేషన్ తీసుకొచ్చి 15th అక్టోబర్న వీటి మీద 40% కాదు 25% అని చెప్పి చెప్పింది. ఆ తర్వాత మనోడు ఏం చేశాడు, 28th అక్టోబర్ని వచ్చి వాడు ఆ, పట్టుకెళ్దాం అనుకుంటున్నాడు. ఇది వాడు హోమ్ కన్జప్షన్కి గూడ్స్ తీసుకెళ్దాం అనుకుంటున్నాడు. ఈ రోజున్న రేట్ ఎంత, 25%. వాడు ఏమంటున్నాడంటే 25% పే చేస్తానంటాడు. బట్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఏమంటుందంటే, బాబు నువ్వు ఇంపోర్ట్ చేసుకున్న రోజున 40% ఉంది, నువ్వు 40% పే చేయి అంటాడు. ఇప్పుడు ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఓకే. క్వశ్చన్ అది నీకు ఇప్పుడు దీనికి క్వశ్చన్ చదవగానే దీనికి అప్లై చేయాల్సిన ప్రొవిజన్ ఏంటి, రేట్ ఆఫ్ డ్యూటీ హోమ్ వేర్ హౌస్ పోర్ట్లో పెట్టుకున్నాడు కాబట్టి అప్పుడు ఏం మాట్లాడాలి, వేర్ హౌస్లో పెట్టుకున్నాడు వీడు. ఎప్పుడైతే వేర్ హౌస్ రేట్ ఆఫ్ డ్యూటీ ఏం చెప్తుంది, వేర్ హౌస్ అయితే వెజల్, ఎయిర్క్రాఫ్ట్, వెహికల్ వీటి క్లాసిఫికేషన్ అందులో ఇవ్వలే. అందులో ఇచ్చిందల్లా ఒకటే, ఏమి ఇచ్చాడు, ఎప్పుడైతే వేర్ హౌస్లోంచి హోమ్ కన్సెప్షన్ పట్టుకెళ్తాడో ఎక్స్బాండ్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేసి, దట్ ఈస్ ద ఆ రోజు ఏదైతే రేట్ ఉందో అదే రేట్ అప్లికబుల్ అవుతుంది. సో ఆ రోజు రేట్ ఉన్న రేట్ అంతా 25%. సో ఆ రోజు 25% ఉంది కాబట్టి 25% రేటే తీసుకోవాలి అని చెప్పాలి. ఓకే. అది దేర్ ఫోర్ ద రిలవెంట్ డేట్ ఫర్ డిటర్మైన్ ద రేట్ ఆఫ్ డ్యూటీ ఈ విల్ బి 28th అక్టోబర్. ఎందుకు, ఆ రోజున బిల్ ఆఫ్ ఎంట్రీ ఫర్ హోమ్ కన్సెప్షన్ ఈజ్ ప్రెజెంటెడ్. ఇప్పుడు వీడేమంటున్నాడంటే హోమ్ కన్సెప్షన్ వేర్ హౌస్ గూడ్స్ హోమ్ కన్సెప్షన్ పట్టుకెళ్ళేటప్పుడు ఏం ఫైల్ చేయాలి, ఎక్స్ బాండ్ బిల్ ఆఫ్ ఎంట్రీ అని నేర్చుకున్నాం కదా మనం. వాడేమంటున్నాడంటే బిల్ ఆఫ్ ఎంట్రీ అని జస్ట్ బిల్ ఆఫ్ ఎంట్రీ అని రాశాడు. యూ కెన్ రైట్ ఎక్స్ బాండ్ బిల్ ఆఫ్ ఎంట్రీ. కానీ వాడు వేర్ హౌస్ గూడ్స్ అంటలే, ఫర్ హోమ్ కన్సెప్షన్ మెన్షన్ చేసాడు. ఓకే. అదనమాట. ఇప్పుడు ఉన్న రిలవెంట్ రేట్ ఆఫ్ డ్యూటీ 25% కాబట్టి అది ఆన్సర్. ఓకే. నెక్స్ట్. ఇప్పుడు ఇది ఎంటీపీ అక్టోబర్ 22లో అడిగాడు. ఏం అడుగుతున్నాడు, రేట్ ఆఫ్ రిలవెంట్ డేట్ ఫర్ డిటర్మైనింగ్ రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇన్ కేస్ ఆఫ్ ఇంపోర్టెడ్ గూడ్స్. ఇంపోర్టెడ్ గూడ్స్లో ఏంటి అని అడిగాడు. డేట్ వెన్ ద వెజల్ లీవ్స్ ద ఎక్స్పోర్టర్స్ పోర్ట్ ఫర్ ఇండియా. ఏంది డేట్, ఇంపోర్ట్ ఆఫ్ గుడ్స్కి ఎక్స్పోర్టర్ పాయింట్ ఆఫ్ ఎందుకు, వేస్ట్ కదా సోదిగాడు. డేట్ ఆఫ్ ప్రజెంటేషన్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎంట్రీ. మనం ఏం నేర్చుకున్నాం, రేట్ ఆఫ్
రిలవెంట్ డేట్ ఏదంటే బిల్ ఆఫ్ ఎంట్రీ ఆర్ గ్రాంట్ ఆఫ్ ఎంట్రీ ఇన్వర్స్ విచ్ ఎవర్ ఇస్ లేటర్. వెజల్ అయితే అలా కాదు, వేరే అయితే బిల్ ఆఫ్ ఎంట్రీ అరైవల్ ఆఫ్ ద ఆర్ అరైవల్ విచ్ ఎవర్ ఈజ్ లేటర్. సో ఇది కొంచెం రిలవెంట్గానే ఉంది. బిల్ ఆఫ్ ఎంట్రీ, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ గూడ్స్ బై ప్రాపర్ ఆఫీసర్, అది అసలు ఎక్కడ ఉంది, అసలు రాలేదు, చదవలేదు మనం అది. డేట్ ఆఫ్ డిపాజిట్ ఆఫ్ డ్యూటీ, ఇదంతా సోది. సో ఆన్సర్ ఈస్ దిస్ వన్, డేట్ ఆఫ్ ప్రజెంటేషన్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఆర్ గ్రాంట్ ఆఫ్ ఎంట్రీ ఇన్వర్స్ విచ్ ఎవర్ ఈజ్ లేటర్. అది లేకపోతే డేట్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఆర్ అరైవల్ ఆఫ్ ద వెహికల్ విచ్ ఎవర్ ఈజ్ లేటర్. ఆ రెండు లేదు కాబట్టి ఇది ఒకటి ఉంది కాబట్టి ఇది ఆప్షన్ ఆన్సర్. ఓకే, విత్ దిస్ వీఆర్ కంప్లీటెడ్. ఫస్ట్ టాపిక్ అయిపోయింది మనకి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం ఎగ్జామ్షన్స్ అండర్ కస్టమ్స్ చూద్దాం. థ్యాంక్ యూ.